ఈ సభకి పాలు పొందిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూపించండి. బైబిల్ ఉన్న వాళ్ళు 19వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్న వాళ్ళు గమనించండి, లేని వాళ్ళు ఆలకించండి. లేవికాండం 19:2 మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఇలాంటి వాక్య భాగాలు క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలోను పలుసార్లు కనిపిస్తాయి. ఒక్కసారి కాదండి, చాలాసార్లు కనిపిస్తాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మనం ఆరాధిస్తున్న దేవుడు తనంతట తానే స్వతహాగా చెప్తున్న మాట. నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. మనము పరిశుద్ధముగా ఉండలేకపోతే ఆయన మనల్ని పరిశుద్ధంగా ఉండమని చెప్పడు. మనము మన దేవునంత పరిశుద్ధతగా ఉండలేని పక్షాన మీరు నా అంత పరిశుద్ధంగా మీరు ఉండలేరు గనుక మీరు కొంచెం పరిశుద్ధులుగా ఉండుడి అని చెప్పేవాడు. మరి ఆ వాక్య భాగంలో మనకు అలా కనిపించదు. ఒకసారి కాదు కదా, పలుసార్లు మనం ఇదే వాక్యాన్ని అనేక సార్లు చూస్తాం. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులమై ఉండాలి. నేను పరిశుద్ధుణ్ణి, మీరును నా వలే పరిశుద్ధులై ఉండుడి అనే లేఖన భాగాన్ని బైబిల్లో మనం గమనించాం. చాలాసార్లు పరిశుద్ధత అంటే ఎలా ఉంటుంది, దేవుని పరిశుద్ధత అది ఎక్కడ దొరుకుతుంది, ఏం చేస్తే దొరుకుతుంది? ఉపవాసం ఉంటే వచ్చేస్తుందా? లేక తీర్థయాత్రలు చేస్తే మనకు ఆ పరిశుద్ధత దొరుకుతుందా? లేక దాన ధర్మాలు చేస్తే ఆ పరిశుద్ధత మనకు వస్తుందా? లేక ఎక్కడ ఎలా సంపాదించాలి ఈ పరిశుద్ధతని అనేది అనేకుల జీవితాల్లో ఒక అగమ్య గోచరంగానే మారిపోయింది. ఆయన పరిశుద్ధుడు, కానీ మనము అంతటి పరిశుద్ధత కలిగిన వాళ్ళమై ఉండగలము గనుక ఆయన చెప్తున్నాడు ఉండమని. సహజంగా మనుషుని యొక్క స్వభావం ఏమిటంటే, ఎవరైనా భక్తుల్ని చూసినప్పుడు, ఎవరైనా పవిత్రంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని వెంబడించడం, వాళ్ళని ఇమిటేట్ చేయడం, వాళ్ళ వలె ఉండాలని ఆ ప్రయత్నాలు చేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. నా దగ్గరకు ఒక బాబు వచ్చాడు, యవనస్తుడు, మంచి కుర్రాడు. ఉన్నట్లుగా ఉండి నా దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలిసినా, అన్నా నేను సాధు సుందర్ సింగ్ లాగా అయిపోవాలి, ప్రార్థన చేయండి అన్న అన్నాడు. సాధు సుందర్ సింగ్ లాగా నువ్వెందుకు అవ్వాలి అన్నాను. నేను అయిపోవాలని అనుకుంటున్నాను, నాకు ఒకటే ప్రేరేపణ కలుగుతుంది అన్నాను. అసలు సంగతి ఏంటో చెప్పు అన్నా. ఏమి లేదు, నిన్నటి నుంచి సాధు సుందర్ సింగ్ గారి పుస్తకం చదువుతున్నా, అందుకని. పుస్తకం చదివినంత మాత్రాన సాధు సుందర్ సింగ్ లాగా అయిపోతావా? నీకు 2 పిల్లలు, ఆయనకేమన్నా పెళ్ళి అయిందా? 2 పిల్లల? ఆయనకి నీకు పోల్చుకుంటావేమిటి? నీవుగా ఉండాలి, క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు మీద లక్ష్యం ఉంచాలి, క్రీస్తులో ఉన్నవి గమనించి అవి ఆయన దగ్గర నేర్చుకోవాలి. నేను ఒక సంఘానికి వెళితే, మీకు చెప్పకూడదు కానీ, అక్కడ ఉన్న సంఘస్థులంతా ముసుగు బాగానే వేశారు, కానీ ఆ ముసుగుని చెవుల్లో పెట్టారు. ఇక్కడ తీసుకొచ్చి
సంగతి ఏంటంటే ఆ చర్చిలో ఒక ఆమె కొంచెం భక్తిగా ప్రార్థన చేస్తుంది. ఆమె ముసుగేసి చెవుల్లో పెట్టినట్టుంది. ఇక ఆమెను చూసి వాళ్ళందరూ ఇక అదే మోడల్లో ముసుగేయడం ప్రారంభించారు. మీరు బాగా గమనించండి. హెబ్రీ పత్రిక ఇప్పుడు చదవద్దు, మీరు నేను చెప్పేది వినండి. అబ్బా ఎంత శ్రద్ధగా తీసేస్తున్నారు బైబిల్. నేను చెప్పేది గమనించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని అంతా ఇంట్లో వెళ్ళి చదవండి. ఏముందో నేను చెప్తున్నాను, ఆలకించండి. 11వ అధ్యాయం అంతా మొదటి నుంచి ఆఖరి వరకు చదివితే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల చరిత్రలో వాళ్ళు చేసిన జయ జీవితాల గురించి రాయబడి ఉన్నాయి. విశ్వాసపు పోరాటం, వాళ్ళు శ్రమ పడ్డారు, జయించారు. వాళ్ళు రంపాలతో కోయబడ్డారు, జయించారు. వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. విశ్వాస వీరుల యొక్క చరిత్రలు, వాళ్ళ జయ జీవితానికి అవసరమైనటువంటి మర్మాలు ఏమిటి అనే సంగతి 11వ అధ్యాయం ప్రారంభం నుండి ముగించేంత వరకు ఆ లిస్ట్ అంతా దైవజనుడైన పౌలు చాలా వివరంగా రాసిపెట్టాడు. ఇన్ని రాసిపెట్టిన తరువాత ఓ విచిత్రమైన సంగతి ఏమిటంటే 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ ప్రారంభంలో మరొక మాట రాసిపెట్టాడు. అదేమిటి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మీరు ఓపికగా పరిగెత్తండి. ఎవరిని చూస్తూ? యేసయ్యని చూస్తూ అన్నాడు. 11వ అధ్యాయం అంతా భక్తుల చరిత్రలు రాశాడు కదా. ఆ భక్తుల పేర్లు చెప్పి వాళ్ళని చూస్తూ అని ఎందుకు రాయలేదు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చి చూస్తే కూడా ఆ 3వ అధ్యాయంలో కూడా అదే రాసింది. ఆయన మీద లక్ష్యముంచి, యేసయ్య మనం ఒప్పుకున్న దానికి అపోస్తలును ప్రధాన యాజకుడినైనా యేసు మీద లక్ష్యముంచి ఎందుకని ఇలా రాశాడు అని ఒక్కసారి నేను ఆలోచించడం ప్రారంభించినప్పుడు ప్రభు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, పరిశుద్ధతని గమనించాలనుకుంటే, పరిశుద్ధతని చూడాలనుకుంటే ఓ పరిపూర్ణమైన పరిశుద్ధత యేసయ్యలో మాత్రమే ఉంది. భక్తులలో పరిపూర్ణమైన భక్తి లేదు, పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత మనకు కనిపించదు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, ఆలకించండి. ఒక పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. శిష్యుడు ఆయన ఎక్కడికో మహాసభలకు వెళుతూ వాళ్ళ శిష్యుడిని వాక్యం చెప్పమని సంఘంలో ఆయన వెళ్ళిపోయాడు. ఈ శిష్యుడు వాక్యం చెప్పేటప్పుడు కాసేపు చెప్పినంతసేపు చెప్తా ఉంటాడు, ఉన్నట్లుగా ఉండి ఇట్లా అంటాడు. సంఘం అంతా ఆలోచిస్తుంది, ఏంటి పాస్టర్ గారు అన్నట్టు ఈ అబ్బాయి కూడా ఇట్లా అంటున్నాడు ఏమిటి అని. తర్వాత మీటింగ్ అంతా అయిపోయింది. పాస్టర్ గారు ఎప్పుడైనా ఒకసారి ఇట్లా అంటాడంట, ఏది వాక్యం చెప్తూ అంటే ఆయనకి మోర్సల జబ్బు కాదు, నరాల జబ్బు కాదు, ఇట్లా అంటాడంట. ఆయన ఎందుకు మరి అంటాడో మనకు తెలీదు, ఆ అబ్బాయికి తెలీదు. ఈ అబ్బాయి కూడా వాక్యం చెప్తూ ఇట్లా అంటాడు. ఎందుకంటే పాస్టర్ గారు ఎట్లా చేస్తాడో అలాగే ఫాలో అవుతున్నాడు అనమాట. తీరా పాస్టర్ గారిని అడిగితే ఆయన అంటాడు, ఏమండి నేను ఎస్ఎన్ గారు, నేను అప్పుడప్పుడు అంటే ఎందుకంటానంటే నేను ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేశాను. అప్పుడు ఇక్కడ బ్యాగ్ తగిలించుకునేవాడిని. ఆ బ్యాగ్ అప్పుడప్పుడు జారిపోయినట్టు అనిపించేది నాకు. టికెట్లు కొడతా ఇట్లా అంటే ఈ జారిపోయే బ్యాగ్ ఏడు పడేది. అందుకని కండక్టర్ ఉద్యోగం వదిలిపెట్టి పాస్టర్ ఉద్యోగానికి వచ్చిన అది ఏదో ఇక్కడ తగిలించుకున్నట్టే ఉంటుంది. ఒక్కోసారి అంటానండి అది ఇక్కడ పడేటట్టు, ఆ అలవాటు అది అన్నాను. మరి నీ శిష్యుడు ఎందుకు అంటున్నాడు? ఆడొక దత్తమ్మ, ఆడు నన్ను ఫాలో అవుతున్నాడు, యేసయ్యని ఫాలో అవట్లేదు, యేసయ్యని ఫాలో అవట్లేదు, యేసయ్యని చూడట్లేదు, యేసయ్య దగ్గర నేర్చుకోవట్లేదు, యేసయ్యలో ఉన్న పరిశుద్ధత పరిపూర్ణత నేర్చుకోవట్లేదు. ఎంతసేపు నేను కూర్చుంటే చూస్తాడు, నిలబడుకుంటే చూస్తాడు. మన జూలో ఉన్న సింహాన్ని చూసినట్టు పిల్లలు నన్ను చూస్తుంటాడు.
వీడు నా దగ్గర ఏదో నేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు, వీడు పల్టీ కొడతాడు వీడు. అందుకే దైవజనుడైన పౌలు ఏమన్నాడంటే, భక్తులంతా ఉంటారా బాబు, వాళ్ళని చూడండి, కానీ వాళ్ళ వలే వాళ్ళ దగ్గర ఏదో నేర్చుకునేదానికి, పరిశుద్ధత నేర్చుకునేదానికి ప్రయత్నం చేయకండి. పరిపూర్ణమైన పరిశుద్ధత యేసయ్యలో మాత్రమే ఉంది. ఏ భక్తుల్లో కూడా నీవు పరిశుద్ధతని పరిపూర్ణంగా నేర్చుకోలేవు. గనుక నీవు వెంబడించవలసింది, చూడవలసింది, నేర్చుకోవలసింది, పరిశుద్ధతను గుర్తించవలసింది యేసుక్రీస్తులో మాత్రమే. కనుక యేసుక్రీస్తుని బాగా వెంబడించు, ఆయన్ని గమనించు, ఆయనని నిదానించు, ఆయన యందు లక్ష్యముంచు. నిన్న ఎవరో ఒక అబ్బాయి నా దగ్గర ప్రార్థన చేయించుకున్నాడు, యవనస్తుడు. దేని కొరకు ప్రార్థన చేయమంటే ఎవరో బాబు అన్న, యశ్వరం గారు అచ్చం నీలాగే పాట పాడేటట్టు ప్రార్థన చేయి అన్నాడు. నిజరండి, నాలాగా పాట పాడాలంట, నాలాగే ఈ మైక్ పెట్టుకోవాలంట. నేను అక్కడ గుడారాల పండుగ పెట్టానుకో, ఈడు పర్ణశాల పండుగ పెట్టాలంట. కానీ నన్ను కాపీ చేస్తున్నాడు. ఆ వాల్ పోస్టులో మొన్న అబ్బాయిని చూస్తే, నేను పట్టుకుంటే మైక్ పట్టుకొని ఉన్నాడు, ఇట్లా తిప్పి ఇది పరిశుద్ధం అనుకున్నాడు. ఏది మైక్ అందరూ ఇట్లా పట్టుకుంటే ఇట్లా పట్టుకున్నాను కదా, ఇది పరిశుద్ధం అనుకుని నాడు పెట్టలేక పట్టుకుని అదే పోజులో ఫోటో తీసి పెట్టి మళ్ళీ నాతో చెప్తాడు, అన్నా నేను పాడుతుంటే నువ్వే అనుకుంటున్నాను అన్న అంటాడు. ఎందుకంటే ఆడు నన్ను ఫాలో అవుతున్నాడు కనుక ఎప్పుడో దినం పడతాడు, పల్టీ కొడతాడు. కానీ యేసయ్యని వెంబడించిన వాడు ఇప్పటి వరకు ఎవడు పతనమైనట్లుగా నా వ్యక్తిగత జీవితంలో గత 40 సంవత్సరాలు చూస్తున్నాను. వ్యక్తిగత జీవితంలో ఎవడు పడిపోయినట్టు కనబడ్డావు. ఒకసారి నాకు ఒక అనుమానం వచ్చింది. మీరెంత చక్కగా ఉంటున్నారు, ఇంకా చెప్తున్నాను ఇవన్నీ. మీకు ఇట్లాంటి ఎవరు చెప్తారు? మీకెవరు చెప్పరు. ఆ రోజుల్లో 3000 రూపాయలు పాడి గేదె, పాడి గేదె అంటారు, పాడి గేదె 3000 రూపాయలు ఆ రోజుల్లో. నాకు తెలిసిన వాడు ఒకడు 27,000 రూపాయలు గేదె కొనుక్కొని వచ్చాడు. ఢిల్లీకి పోయి, ఢిల్లీ గేదెనా ఇది, దీని కాటు కళ్ళు చూడు, ఇది నల్లగా ఏనుగు గొన్నట్టుంది, ఇది ఎంతలా ఉందో చూడన్నా వచ్చి అని అంటే చూస్తే 27,000 రూపాయలు. అమ్మో, 3,000 రూపాయలు గేదెలు అమ్ముతుంటే వీడు 27,000కి తీసుకుని వచ్చాడు. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చి, ఇంత దూరం పోయి తీసుకొచ్చావు కదా, ఇన్ని వేలు దారబోసి తీసుకొచ్చావు కదా, ఇది ఏమైనా పేడ వేస్తుందా వేయదా అని అడిగా. ఎందుకైదానా, అది ఎంత ఉందో అంత వేస్తున్న పేడ, అది పాలు ఇస్తుంది, పేడ పెడుతుంది. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? కడుపులో నుంచే వస్తాయి. పేడ ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులో నుంచే వస్తుంది. మరి రెండు మిక్స్ చేస్తే మతి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. భక్తుల్లో పరిశుద్ధత ఉంటుంది, భక్తుల్లో బలహీనతలు ఉంటాయి. అవి రెండు మిక్స్ చేసుకొని వీళ్ళు శపించబడతారు. అందుకనే దైవజనుడైన పౌలు ఏమంటున్నాడంటే, వాళ్ళని ఎందుకు చూస్తారా బాబు, యేసయ్య మీద లక్ష్యం ఉంచండి, యేసుని గమనించండి. మీ ఎదుట ఒక పరుగు పంద్యాన్ని ఆయన నియమించాడు. మీరు ఓపికతో పరిగెత్తాలంటే యేసయ్యని చూస్తూ పరిగెత్తండి. ఆయనే మీ జీవితంలో విశ్వాసం ప్రారంభించిన వాడు, దానిని ముగించగలిగిన వాడు. ఆయన ముందు లక్ష్యం ఉంచండి. వాళ్ళని చూసి ఈ సేవకుడు ఇట్లా, ఆ సేవకుడు ఇట్లా, ఈ భక్తుడు ఇట్లా, ఆ భక్తుడు ఇట్లా, ఈ భక్తురాలు ఇట్లా, ఈ భక్తురాలు ఇట్లా, ఆమెకు దర్శనాలు వస్తాయి, ఆమెకు ప్రవచనాలు వస్తాయి, ఆమె కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే అన్నీ చెప్పేస్తున్నది. అయినా ఆ మనిషిలో ఈ బలహీనత ఉంది కనుక ఆమెలో ఇది ఉంటుందని నేను అనుకోలేదు అని నీవు కంగారు పడవలసిన అక్కర్లా. అన్ని గేదెల్లో పేడ ఉంటుంది, పాలు ఉంటాయి. ఆమేన్. నీవు ఒకవేళ రిసీవ్ చేసుకోవాలంటే, తెలుసుకోవాలంటే, చూడాలంటే ఆ పాలు మాత్రం తీసేసుకో, పేడ సంగతి పట్టించుకోవద్దు. అయితే యేసయ్యను చూడు. యేసయ్యలో పవిత్రత మాత్రమే ఉంది, అపవిత్రత లేదు. ఆమేన్.
గనుక ఆయన మీద లక్ష్యం ఉంచాల. ఇప్పుడు సాధారణంగా క్రైస్తవులు క్రీస్తుని ఎరిగే ఉన్నారు. యేసు ప్రభు ఏ ఊళ్ళో పుట్టాడు అడగండి, చెప్తారు బెత్లెహేములో. ఏ ఊళ్ళో పెరిగారని అడగండి, నజరేతులో అని చెప్తారు. ఎక్కడ చనిపోయాడని చెప్పండి, యెరూషలేము యొక్క పురవీధుల్లో, యెరూషలేము యొక్క గొల్గొతా కొండ మీద చనిపోయాడని చెప్తారు. ఇది ఒక గ్రహింపు, క్రైస్తవునికి ఉన్నటువంటి ఒకవైపు ఉన్నటువంటి గ్రహింపు. కానీ దేవుని యేసయ్యని మనం నిదానించి చూసినట్లయితే ఆయన చరిత్రలో లోతైన అనుభవం ఒకటి మనకు కనిపిస్తుంది. అదేమిటంటే ఆయన ఆఖరి బొట్టు రక్తము కూడా మానవాళి కొరకు చిందించాడు. యేసయ్య యెరూషలేములో చనిపోయింది వాస్తవమే, శిలువలోనే చనిపోయాడు. కానీ ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనని నిదానించి నీవు గమనించినట్లయితే ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన మిగిల్చలేదు. ఆయన శరీరంలో రక్తమంతా కారిపోయి చివరిగా ఒక్కొక్క బొట్టు నీళ్లు పడుతున్నాయి. అరే ఏమిటి రక్తం రావట్లేదు, నీళ్ళు వస్తున్నాయి. మరొకడు అంటాడు ఆయన శరీరంలో ఇక రక్తము లేదురా, ఆఖరి రక్తం బొట్టు కూడా మానవాళి పాప ప్రాయశ్చిత్తార్థమై కాల్చి ముగించాడు, ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి. ఇంకా మీరు గమనించి చూడండి, ఆయన ప్రక్కన పొడిచినటువంటి ఆ బళ్ళెపు పోటు, ఆ గాయం నీకు కనిపిస్తుంది. చేతుల్లో గాయాలు, శరీరంలో ఆ కొరడా దెబ్బల గాయాలు, కాళ్ళకి మేకుల కొట్టగా ఉన్న గాయాలు మీకు కనిపిస్తాయి. అయ్యా కనిపిస్తే ఒరిగేది ఏమిటని మీరు అడగొచ్చు. ఆ గాయాలలోనే స్వస్థత కలదని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గాయాలలోనే ఆయన్ని చూడడం వేరు, లక్ష్యం ఉంచడం వేరు, నిదానించి గమనించడము వేరు. ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతిని దేవుని ప్రజలు అనుభవిస్తారు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధతని ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయనలో నేర్చుకోవాలనుకుంటే నీకు ఒక్కొక్కటిగా మెట్టుగా అంచెలంచెలుగా ఆ విషయాలన్నీ నీవు గుర్తించుకుంటూ వస్తా. నేను ఆ మధ్య ఒకరింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు, ఆ సహోదరి ఏమనిందో తెలుసా? యేసన్న గారు మా ఆయన్ని చూసారా, మా ఆయన్ని పలకరించారా అనింది. మీ ఆయన నాకెప్పుడు కనబడ్డాడమ్మా, ఎప్పుడు పలకరించేది? వెంటనే ఆమె అనింది, అన్నయ్య మీరు లోపలికి వచ్చారు కదా, ఇప్పుడు మీ ఎదురుగా వచ్చింది మా ఆయనే. మీ ఆయన నాకు తెలియదు కదా. అదేనండి ఉంగరాలు ఎంటుకలు, బులుగు సొక్క, బులుగు ప్యాంట్ వేసుకున్నాడు ఆయనేనండి. ఆయన బ్లూ చొక్కా వేసుకున్నట్టు నేను చూడలా, ఆయనకి తలకి ఉంగరాలు ఎంటుకలు ఉన్నట్టు నేను చూడలా. అయితే మనిషిని చూసా, ఒక వ్యక్తి నా ఎదురుగా పోవటం చూశాను, కానీ ఆయన ఏ చొక్కా వేసుకున్నాడు, ఏ కలర్లో ఉన్నాడు, ముఖం ఎలాగుంది, తల ఎలాగుంది, అవన్నీ నేను చూడలేదమ్మా. అలాగన్నయ్యా ఆయన్ని గమనించలేదా? నేను గమనించలేదమ్మా. చూసా మొత్తానికి. క్రైస్తవులందరూ చూస్తున్నారు, మరి ఆయన్ని గమనిస్తున్నారా అనేది సమస్య. ఇప్పుడు సాయంత్రం భర్త వచ్చాడు, ఎవరు యేసన్న గారిని చూసారా? యేసన్న గారా నాకెప్పుడు కనబడ్డాడు? అదే మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ ఎదురుగా రాలేదండి ఆ ముక్కు పొడిగైనా. నేను ఎవరో ఒక ఆయన్ని చూశాను, కానీ ఆ ముక్కు పొడుగ్గా ఉందా, పొట్టుగా ఉందా, ఎలా ఉన్నాడు ఏమిటి ఆ వివరాలు? అదే నిదానంగా నడిచారు కదండి, నిదానంగా నడిచింది నేను చూడలా. ముక్కు పొడుగున్న సంగతి నాకు తెలియదు. మొత్తం మీద ఒక వ్యక్తి ఇటువైపు వస్తున్నాడా, నేను అటువైపు పోతున్నా. ఆ అమ్మాయి అంటది, నిన్ను ఆయన గమనించలా, ఆయన్ని యేసన్న గారిని నువ్వు గమనించలా. అయితే ఒకరినొకరు చూసుకున్నారు. ఇది క్రైస్తవ్యం. క్రైస్తవం ఇది. యేసయ్య నిన్ను చూస్తున్నాడు, నీవు ఆయన్ని చూసావు, కానీ ఆయన ఎలా ఉన్నాడు, ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంది, ఆయనలో మనం నేర్చుకోదగ్గ విషయాలు ఏమిటి, మనం నేర్చుకుని అవలంబించవలసిన విషయాలు ఏమిటి, క్రైస్తవ్యాన్ని ఎలా మనం రుజువుపరచాలి,
యేసు ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుణ్ణి, మీరు నా వలె పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత నేర్చుకోండి, పరిశుద్ధతని ప్రతిబింబించండి. నన్ను గమనిస్తే, గుర్తిస్తే నాలో ఉన్న పరిశుద్ధతకు సంబంధించిన ఆ స్వభావాలు మీకు అర్థమవుతాయి. అవి నేర్చుకోండి. పరిశుద్ధత కొట్లో దొరకదు, ఎక్కడ వేలంపాట్లో దొరకదు, ఏ సూపర్ మార్కెట్లో దొరకదు. పరిశుద్ధత యేసయ్యలోనే ఇమిడి ఉన్న సంగతి వాస్తవం. అది నీవు నేర్చుకోవాల్సినది చాలా ప్రాముఖ్యం. ఆయన చూసావు, ఆయన పెరిగింది ఎక్కడో, పుట్టింది ఎక్కడో చెప్పగలుగుతున్నావు. ఆయన చనిపోయాడని చెప్తున్నావు. ఆఖరి రక్తపు బొట్టు నీ కొరకే కార్చిన సంగతి నీవు గుర్తించి ఆ రక్తానికి విలువ కట్టి నీ బ్రతుకుని ఆ రక్తము చేత కడిగించి శుద్ధీకరించబడి ఆయనలో ఉన్న పవిత్రతని అనుసరించేందుకు నువ్వు సిద్ధపడితే ఆయన్ని నువ్వు గమనించావు అని అర్థం. లేకపోతే ఆయన చూసావు అంతే. మీరేమిట్లో మేము క్రిస్టియన్స్మే, మీరేమిట్లో మేము క్రిస్టియన్స్ అండి. ఎప్పటి నుంచే? తాతల ముత్తాతల నుంచి. మరి క్రైస్తవ్యం పునాది, క్రైస్తవ్యం ఎదుగుదల ఏమిటి? పరిశుద్ధత. దాని లోతెంత, దాని ఎత్తెంత, దాని వెడల్పు ఎంత, దాని వైశాల్యం ఎంత, అదంతా గమనిస్తే యేసయ్యలో నుంచి నీవు గుర్తించగలుగుతావు. దేవునికి స్తోత్రం. అందుకే దైవజనుడైన పౌలు ఏమంటున్నాడంటే, భక్తులందరి చరిత్రలు రాసి 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 యేసు మీద గురి ఉంచి ఆయనను చూస్తూ ఓపికగా పరిగెత్తండి. ఆయన్ని చూస్తే ఆయనలో ఉన్న సుగుణాలు, ఆయనలో ఉన్న పరిశుద్ధతకు సంబంధించిన గుణాలు మీకు అర్థమైపోతాయి. అప్పుడు నీవు ఆయన్ని వెంబడించి నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉన్న పరిశుద్ధతను గురించి బైబిల్లో రాసింది. ఆయన పరిశుద్ధతలో ఉన్న గుణాలు ఏమిటి? గుణాలు, స్వభావాలు, క్యారెక్టర్స్ ఏమిటి? అవి ఆయన పరిశుద్ధతకు తగిన స్వభావాలు గనుక స్వభావమే పరిశుద్ధతని ప్రకటిస్తుంది. ఒక వ్యక్తి పరిశుద్ధుడా కాదా అని తెలుసుకోవాలంటే అతని గుణాలు మనకు తెలుసుకుంటే అతను పరిశుద్ధతలో ఉన్నాడా, అపవిత్రతలో ఉన్నాడా మనం గుర్తుపట్టచ్చు. పవిత్రంగా ఈయన పరిశుద్ధులని ఒక అతన్ని నమ్మి వెళ్ళామనుకోండి, ఆయన ఒక రకంగా చూశాడు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? ఆ మనిషి ఏం చెప్తుంది? అతన్ని పరిశుద్ధుడని అనుకున్నాం, అది రకంగా చూస్తున్నాడు నన్ను కనబడినప్పుడల్లా. అతను దుర్మార్గుడు, ఈమెను ఏమీ చేయలేదు, ఏమీ నోరు తెలిసి మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. అదొక సూపు చూసి అంటే అదొక సూపు. ఆ సూపులో గుర్తుపట్టింది అతను ఎవరని. నిజమే, మన చూపులోనైనా, మాటలోనైనా, ప్రవర్తనలోనైనా, మన క్రియాపూర్వక అనుభవాలలోనైనా మన వ్యక్తిత్వం ప్రత్యక్షపడుతుంది. ఆ మధ్య చిన్న పిల్లలిద్దరినీ నేను ఉన్న గదిలో పెట్టి ఆ తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఏసన్న గారు, మీకు నిద్ర లేసరికి ఇదిగో నా ఇద్దరు పిల్లలు మీకు భోజనం పెడతారు, భోజనం చేసి పడుకోండి, నైట్ అంతా మీరు ప్రయాణం చేసి వచ్చారు, మేము వెళ్ళిపోతున్నాం డ్యూటీకి అని ఆ పిల్లలకి ఇద్దరికి అప్పచెప్పిపోయారు. వాళ్ళు పోయేటప్పుడు నేనేమన్నా తెలుసా? రబ్బర్ బంతుల్లాగా ఉండరు నీ పిల్లలు, ఎంత చక్కగా ఎంత ముచ్చటగా పుట్టారు మీ పిల్లలు, అసలు నీ పిల్లలు చూసుకుంటేనే కడుపు నిండిపోతుంది కదా అని అన్నా. ఎస్ఎన్ గారు సాయంత్రం దాకా ఉండండి, వాళ్ళు ఎవరో తెలిసిపోద్ది మీకు అంతా వెళ్ళిపోయినాళ్ళు. నేను పొద్దున్నే కూర్చున్నప్పుడు సోఫా మీద కూర్చుని ఆ పిల్లలు చూస్తుంటే ముద్దు అనిపించింది. ముచ్చటగా ఉన్న రబ్బర్ బంతులు, ఆ కలరు, ఆ పొజిషను, ఆ టై కట్టడం, ఆ డ్రెస్సు, ఆ సాక్స్. పొద్దున్నే కాన్వెంట్కి వెళ్ళే టైం అనుకుంటాను. వాళ్ళు 11 గంటలకు వచ్చారండి. నేను మాంచి నిద్రలో ఉన్నా. ఏది రాత్రి అంతా ప్రయాణం చేసి నిద్రపోయా. సాయంత్రం మీటింగ్ అని వచ్చిన వెంటనే ఏమనుకున్నారేంటో, ఆ పిల్ల ఏం చేసింది, నా కాలు కొరికింది. ఛాయ్ అని నా కుక్క అనుకోని చూస్తే ఈ పిల్ల మాయ్ ఏం పనిదే పాడు బుద్ధిలో కాలు కలగటమేంటి, మిమ్మల్ని మీకు అన్నం పెట్టమని చెప్పి కదా పోయింది మీ నాన్న మీ అమ్మ, ఇదేం పర్లేదు దరిద్ర పల్ల హట్ అన్న. అంత లోపల బ్యావలు కేకేశారు. ఏంటంటే
కిందన్నాడు ఆడు, మంచం కింద ఉండి దబ్బనం తీసుకుని పొడిచాడు. ఆడిని జుట్టు పట్టుకొని బయటికి లాగా ఇద్దరిని నిలబెట్టి మీరు పిల్లలా రాక్షసులా? పొద్దున్నే నాకు ముద్దుగా కనబడ్డ పిల్లలు వాళ్ళ క్రియలు చూసి వాళ్ళు నాకు రాక్షసులా కనబడుతున్నారు. ఇప్పుడు ఆడి చేతిలో దెబ్బలు ఉండే, ఈ పిల్లల నోట్తో ఆ కాళ్ళు కొరుకుతుండే. చేతిలో బ్లేడ్ ఉంది ఆ పిల్లకి. ఇక కానీ నేను నిద్రపోయానంటే పొట్ట కోసిన వస్తుందిరా బాబు ఈ పిల్ల అని చెప్పి నేను కంగారు పడిపోయి ఇక వాళ్ళిద్దరిని మాట్లాడుతూ ఆ మాట ఈ మాట చెప్తా బయటికి తీసుకొచ్చి గబుక్కని తలుపేసి లాక్ చేసేసారు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు వచ్చింది నాకు తలుపు తీలా. ఎందుకంటే ఈ రాక్షసులు పిల్లల కాదు. పై వేషం చాలా అందంగా ఉందండి, మంచి కలర్ అండి. అలా ముట్టుకుంటే మర్చిపోతారేమో అన్నట్టుగా అంత కలర్ అండి పిల్లలు. ముఖ వర్చస్సు చాలా అందంగా పాలరాతి బొమ్మల్లాగా ఉన్నారు ఇద్దరు. కానీ బుద్ధులు ఉన్నాయే, గుణం అంటారే స్వభావం, ఆ బుద్ధులు ఉన్నాయే వాళ్ళ అంతరంగాన్ని, వాళ్ళ నీచత్వాన్ని, వాళ్ళ అపవిత్రతని ప్రత్యక్షపరుస్తున్నాయి వాళ్ళ బుద్ధులు. బాగా గమనించండి, మనం ఆరాధన చేస్తున్నామండి. ఈ ఆరాధన చేసే వ్యక్తి యొక్క, ఈ ఆరాధన చేసే దేవుని యొక్క గుణాలు ఏమిటి? గుణాన్ని గమనించకుండా ఎవరికి దండం పెట్టకూడదు, ఎవరి సన్నిధిలో మనం ఆరాధన చేయకూడదు. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరు? ఆయన పరిశుద్ధత ఎలాంటిది? ఆయన గుణగణాల్లో ఉన్న పరిశుద్ధత ఏమిటి? మనం నేర్చుకొని మనము పరిశుద్ధులుగా మార్చబడాలి కదా. అందుకని ఆయనలో మనం గుర్తించగలిగింది ఏమిటి అని యేసయ్య స్వభావాలన్నిటిని మనం పరీక్షగా చూడాలి. పవిత్రతను ఆశ్రయించే ప్రజలు దేవుని యొక్క గుణగణాలు ఎరగక మూఢనమ్మకాల మధ్యలో పడి మనిషి మానవత్వాన్ని కోల్పోయి కామన్ సెన్స్ కూడా లేకుండా ఇంకిత జ్ఞానాన్ని పోగొట్టుకొని పశుప్రాయుడై కామాన్ని, క్రోధాన్ని, శాపాన్ని ఆరాధిస్తూ ఆరాధ్య దైవంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను గుర్తించలేని స్థితికి దిగజారిపోయాడు మనిషి. గనుక మానవత్వం కలిగి మనిషిగా మనుగడ చేయాలని ఆయన రక్త ప్రోక్షణ చేత మనిషిని పాపములో నుంచి విడుదల చేసి పవిత్రతకి మాదిరిగా, పవిత్రతకి సూచనగా, పవిత్రతకి నమూనాగా యేసయ్య నిలబడి, ఏయ్ భక్తుడా, లుక్ అన్ టు మీ, నన్ను చూడు. పవిత్రత అంటే ఏమిటో నన్ను చూడు, నా దగ్గర నేర్చుకో. కారణంతో ఆయనను ఆరాధించాలి. కారణం ఆయన పరిశుద్ధుడు గనుక. ఆమేన్, హల్లెలూయా. ఆయనలో పరిశుద్ధత మాత్రమే ఉంది కనుక, ఆయన కోరుకునేది పరిశుద్ధత మాత్రమే కనుక ఆయనను పరిశుద్ధ అలంకారంతో ఆయనను ఆరాధించాలి. నా దగ్గరికి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి, ఏమన్నా నిజంగానండి మా ఇద్దరికి ప్రార్థన చేయండి అన్నారు. దీని వాళ్ళిద్దరి మీద చేపెట్టి ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, డోంట్ టచ్, వాళ్ళ ముట్టుగా. ఈ మనిషి అతని భార్య కాదు. గమనిస్తున్నారండి? ఎక్కడైనా మీరు నాటకాలు ఆడితే ఆడొచ్చు, కానీ యేసయ్య దగ్గర ఆడకూడదు నాటకాలు. పరిశుద్ధాత్ముడు నీ వ్యక్తిత్వాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ రహస్యాన్ని, నీ అంతరంగాన్ని పరీక్షించగలిగిన వాడు. నేను సడన్ గా ఇంత గమనించి, హలో, ఆ రోజు మీ ఇంటికి వచ్చాను కదా, నీ భార్య పిల్లలకు ప్రార్థన చేయించావు, మరి ఈమె ఎవరన్నా? ఈమె మా ఆఫీసులో పనిచేసే అమ్మాయి అన్నాడు. ఆహా, మరి ఇద్దరు మోకరించారంటే తగునా అన్నట్టు ప్రార్థన చేయమని. వాళ్ళిద్దరు మాట్లాడుకునే వచ్చారంట. దేవుడు మన ఇద్దర అక్రమ సంబంధాన్ని దేవుడు అంగీకరిస్తే మన ఇద్దరికి వేస్తాను చైర్లు పెట్టి ప్రార్థన చేసేస్తే ఇక నా భార్య నా పిల్లలను వదిలిపెట్టి మన ఇద్దరి మీద జాలీగా ఉందాం అని అనుకుని వచ్చారంట. నేను ఇలా చేయబెట్టబోతున్నాను. ప్రభు అంటున్నాడు, నో, ఇది అపవిత్రమైన సంబంధం, పరిశుద్ధతకు సంబంధించింది కాదు ఇది. నా దగ్గర ఇది కుదరదు. అర్థమైందా?
నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఆ జన్మ బ్రహ్మచారి పరిశుద్ధుడు. ఆయన బిడ్డలం మనం, హల్లెలూయా. ఆయన బిడ్డలం మనం, పరిశుద్ధుని బిడ్డలం, హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన బీజాన్ని మనలో పెట్టి ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తము చేత సకల పాపములో నుంచి మనల్ని శుద్ధి చేసి పవిత్రపరిచి నేను పరిశుద్ధుల్ని, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని హెచ్చరించిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. అపవిత్రుని కాను, నేను అపవిత్రుని కాను. అపవిత్రత నన్ను సమీపించదు. అపవిత్రతకి నేను సంబంధించిన వాడిని కాను. లేఖనాలలో వ్రాయబడినట్లు కామము, క్రోధము భగవంతుల్లో ఉండదు. ఆయన పరిశుద్ధుడై ఉంటాడు. మనుషుని కన్నీళ్లు తుడిచేవాడు, బాధలో ఉన్న వాళ్ళ బాధను తీర్చేవాడు, రోగంతో ఉన్న వాళ్ళని ఆదుకునేవాడు. బైబుల్ ఏమంటుందో తెలిసిన, స్వతహాగా మన ప్రభు ఏమంటారో తెలిసిన, నేను పరిశుద్ధుడిని. ఎవరు చెప్పారు ప్రపంచంలో ఇలాగా పరిశుద్ధుడిని నేను? ఎవరు చెప్పగలరు? ఎవరికి ఆ ధైర్యం ఉంది? యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు. ఆయనలో ఉన్న గుణాలు కొందరు భక్తులు గమనించారు, గ్రహించారు. అనేక సార్లు ఆయన గుణాల గురించి బైబిల్లో వ్రాయబడి ఉండటం నేను గుర్తించాను. నోట్ చేసుకోండి, చెప్తాను, నోట్ చేసుకోండి. యోనా 4:2, నెహెమ్యా 9:17, యోవేలు 2:13, 145వ కీర్తన 8వ వాక్యం, నిర్గమకాండం 34:6. ఇలా నేను చెప్పుకుంటూ వెళితే ఇంచుమించు 300 సార్లు ఆయన గుణగణాలు ఏమిటి అని బైబిల్లో తేటగా వ్రాయబడి ఉన్నాయి. ఆయన పవిత్రత ఏమిటి అని మనకు తేటగా వ్రాయబడినాయి. మచ్చుకి కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఇప్పుడు ఒకే ఒక విషయం, ఒక్క వాక్యంలో ఉన్న ఆయన గుణాలు మనం గమనిద్దాం. నిర్గమకాండం 34:6 తీయండి, బైబిల్ తీయండి. నిర్గమకాండం 34:6 తీయండి. తీసిన తర్వాత మేము చదవబోతున్నాం. చదివేటప్పుడు ఆయన గుణాలు ఎన్నో లెక్క పెట్టండి. మచ్చుకి అక్కడ ఎన్ని రాయబడి ఉన్నాయి, ఆయన ఎవరు, ఎలా ఉంటాడు, ఆయనలో ఉన్న గుణాలు ఏమిటి. దేవుడు తనంతట తానే స్వతహాగా చెప్తున్న మాటలు ఇవన్నీ. నా గుణాలు ఇవి అని ఆయన చెప్తున్నాడు. ఏమిటి ఆ గుణాలు? ఎన్నో లెక్క పెట్టాలి మీరు. ఇప్పుడు చదువు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘ కనికరము 1, దయ ఎన్ని 2, కనికరము 1. చెప్పరే ఒరి బాబు, 6వ క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయినోడు ఈ మాటలన్నీ చెప్తుంటే ఇది చదువుకున్న వాళ్ళు చెప్పేదానికి ఏమైంది? 1 అని అనలేరా? లెక్క పెట్టండి. ఇప్పుడు మరి లెక్క పెట్టి నాకు వినపడాలి, మీ మాటలు వినపడాలి. మరి నేను గుడిలో బద్దలేదని చెప్తున్నానా? మరి 1 అనేది అనుకోండి. అంత 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 ఇదైతే అట్లాగా కనికరము అట్లా చెప్పాలి. 2 దయ, 2 దీర్ఘ శాంతము, 3 విస్తారమైన కృప, సత్యములను దేవుడైన యెహోవా. ఎన్ని 6, 7, 4, 5. నేను ఒక్కొక్కసారి ఒకవేళ బాగా చదువుకుంటే లెక్చరర్ అయ్యిండేవాడిని. బాగా చదివి ఉంటే 6వ క్లాసులను ప్రభు ఆపబట్టి ఇప్పుడు ఇట్లున్నా. లేకుంటే ఈ చదువుకున్న వాళ్ళ మెదడంతా తినేసేవాళ్ళని, ముంజులు తిన్నట్టు తినేసేవాడిని. చదువుకున్నారు అంటుంటారు డిగ్రీలో, వాళ్ళ మెదడంతా ముంజులు తిన్నట్టు తినేవాడిని. 6వ క్లాసులో నన్ను ఆపబట్టి సరిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని కనికరము చెప్పాలి గట్టిగా. దయ
దీర్ఘశాంతము, కృప, సత్యము. ఆయనలో ఉన్న చాలా ప్రాముఖ్యమైన గుణాలు ఆయనే చెబుతున్నాడు. నాలో ఈ గుణాలు ఉన్నాయిరా, ఇది పరిశుద్ధతలో ఉన్న గుణాలు అని. ఇవి పరిశుద్ధతలో ఉన్నవి. నేను దయగలవాణ్ణి, ఆమేన్. నేను కనికరం గలవాణ్ణి, నేను కృప కలిగిన వాణ్ణి, నేను సత్యముతో, నేను దీర్ఘశాంతముతో ప్రజలకి ప్రత్యక్షపరుస్తున్నా. అవి ఎవరు నేర్చుకొని వాళ్ళ జీవితాల్లో అవలంబిస్తారో, నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తారో, వాళ్ళలోకి నాలో ఉన్న పరిశుద్ధత వాళ్ళలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. నాలో ఉన్న పరిశుద్ధత వాళ్ళలోకి వచ్చేస్తుంది నెమ్మదిగా. మా ఇంటికి కరెంట్ వచ్చింది ఒకసారి. మా ఇంటి పక్కన పిల్లోడు వచ్చాడు. ఏంట్రా అన్న కొంచెం కరెంటు పోయే అన్నాడు. కరెంటు పోయడం ఏంటిరా? వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు, మా ఇంట్లో కరెంట్ అప్పుడే కొత్తగా ఇప్పించుకున్నాం. ఇది 50 ఏళ్ల క్రితం సంగతి. అప్పుడు నేను దీపాలు వెలిగిస్తే మొహం కాల్చుకున్నా. ఈ ఇంటికలన్నీ కలిపినాయి దాని మీద పడి. వెలిగిస్తా కృష్ణాల దీపాలు. అప్పుడు మా అన్న తొందర చేసి కరెంటు వేయించేశాడు. కరెంట్ వేయించుకున్నాం అని అనుకుంటున్నాం మేమంతా. ఆడు విన్నట్టున్నాడు. మాకు కూడా కొంచెం కరెంటు పోయే అని గ్లాసు తీసుకొచ్చాడు. కరెంటు గ్లాసులో పోస్తానా నేను? ఏమండి, పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుందండి? పరిశుద్ధతకి ఎంత ఇవ్వాలి? ఆ కొండ మీదకి పోతే పరిశుద్ధత దొరుకుతుందా? ఈ కొండ కిందకి వస్తే పరిశుద్ధత దొరుకుతుందా? ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఎంత దొరుకుతుంది? ఉన్న గుణాలు గమనించాలి, అవి మనం నేర్చుకోవాలి, వాటిని ప్రతిబింబించాలి. అది పరిశుద్ధత. ఆయనలో మొదట ఏం చెప్పాను నేను? చెప్పండి గట్టిగాను. కనికరం. మన వాళ్ళు కొంతమంది బాగా చదువుకొని ఉంటారు కానీ మరి ఆ చదువు నాకు అర్థం కావట్లా. కనికరం, జాలి, దయ, తర్వాత ఇంకేంటది? ఇంకేంటది? కృప. ఇవన్నీ కృప, దయ. ఏమన్నా కాసేపు అయ్యన్నీ దయ అండి, అయ్యన్నీ కృప అండి, అయ్యన్నీ జాలండి, అయ్యన్నీ దయ. అట్లా అన్ని పదాలు ఒకటిగా కలిపి అన్ని ఒకటేని అనుకున్నట్టుగా మాట్లాడతారు కొంతమంది. ఇవన్నీ ఒకటి కావు. బైబిల్లో దయ అని రాశాడు, కృప అని రాశాడు, మరలా కనికరం అని రాశాడు. మరి ఎందుకు విడివిడిగా రాశాడు దాన్ని? ఆయనలో విడివిడిగా ఉన్నటువంటి గుణాలు ఉన్నాయట. అవన్నీ ఒకటి కాదు. వ్యక్తిగతంగా వేరు వేరు స్వభావాల్ని అవన్నీ మనకు బయలుపరుస్తాయి. ఇప్పుడు ఒక స్ట్రూకీగా ఒక మాట చెప్తాను చూడండి. దయ అనుకున్నాం, కైండ్నెస్, దయ. ఈ దయాని గురించి నేను కొంచెం ఆలోచించుకుంటే ఒక రోజున లారీ కింద పడబోతున్నాడు. ఫుల్గా తాగి వస్తున్నాడు. అంత వస్తున్నాడు. వీడు పడతాడా లారీ కింద? వీడు పడతాడు అనుకున్నా. లారీ కింద పడ్డా. కారు వస్తాను యమ స్పీడు. పడతాడా కారు కింద? కారు కింద పడ్డా. నేను చూస్తున్నా వీడు తాగుబోతాడు కదా. వీడికి లారీ కింద పడలేదు, కారు కింద పడలేదు. మామూలు వాళ్ళు ఒట్టొట్టోళ్ళతో పడుతున్నారు, వీడు పడలేదు ఇక్కడ లారీ కింద. ఎందుకని అని నేను ఆలోచిస్తా ఉంటే ప్రభు అంటాడు, అది నా దయ. ప్రైజ్ ది లార్డ్. మంచి వాళ్ళ పొలం బాగానే పండుతుంది, భక్తుల పొలం కూడా బాగానే పడుతుంది. భక్తుల పొలం ఎట్టుందో మంచోళ్ళ పొలం తాగుబోతుల పొలం ఎట్టుంది. వాళ్ళ కుటుంబాన్ని దేవుడు కాపాడుతున్నాడు, వీళ్ళ కుటుంబాన్ని అది నా దయ. దయ అంటే నాకు ఇంకా అర్థమే కాల. ఏమిటి దయ అంటున్నాడు? ఏమిటి యేసు ప్రభు? తాగుబోతుడి మీద దయ ఏంటండి? అప్పుడు మరలా ఒకసారి నేను ఈ రోగులకు ప్రార్థన చేసి వెళ్ళిపోయా. ఎక్కడో మీటింగ్ లో ఒకరోజు ఒక ఆయన వచ్చాడు, మీసాలు పెట్టుకుని వచ్చాడు. ఏమన్నా యేసం గారా, ఇదిగో నువ్వు ఆ రోజు ప్రార్థన చేయలే, నాకు కళ్ళలో నీళ్లు కారుతుంటే దెబ్బకి తగ్గిపోయిందండి అన్నాడు. జోబులో చూస్తే సొట్టలున్నాయి, కొంచెం వేసుకునే ఉన్నాడు మందు. అరుచి దేవుడు నాకు దెబ్బకు బాగు చేశాడండి అన్నాడు. ప్రభువా, ఈ తాగుబోతుడికి ఎట్లా
ఇప్పుడు ఎలాగా తప్పదు, దాని మీద కనికరం క్యా అంటున్నది. హై బాబోయ్ క్యా అంటు అబ్బాయి బాబోయ్ అని అనుకుని ఇక నెమ్మదిగా ఆ ముళ్ళని నెమ్మదిగా తీసుకుంటూ తలబెట్టి ఒళ్ళంతా రక్తం అవుతున్నా, మొహమంతా రక్తం అవుతున్నా, ఒళ్ళంతా ముళ్ళు పడుతున్నా నెమ్మదిగా ఆ గొర్రెపిల్లని తీసుకొని నెమ్మదిగా భుజాన్ని వేసేసుకొని వస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భుజాన్ని వేసుకొని వస్తా ఉన్నాడు. ఆయన మంచి కాపరి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మంచి కాపరి, గొర్రెల కొరకు తన రక్తాన్ని చిందించే కాపరి. ఆయనలో ఉన్న కనికరమే నీవు ఏ పాతాళములో ఉన్నావో, ఏ ముళ్ళలో చిక్కుకున్నావో, ఎక్కడ నలిగిపోతున్నావో, ఎక్కడ శాపములో అలమటిస్తున్నావో అక్కడికి వచ్చి నిన్ను విడిపించి భుజం మీద వేసుకొని ఆయన మోసుకుని పైకి తీసుకొని వస్తున్నాడు. దాన్ని ఇక్కడ పెట్టాడు అనుకుందాం. ఇక్కడ గొర్రెల పిల్లని పెట్టి ఇలాగా ఉన్నాడు అనుకుందాం. మరలా ఆయన అటు పోయిన తర్వాత ఈ గొర్రె పిల్ల కింద పడిపోతే, ఎగిరి గంతేస్తే, మరలా ఊబిలోకి వెళ్ళిపోతే, మరలా ఇడిని పారిపోతే, అందుకని ఏం చేశాడు తెలిసిన? కృపను అక్కడ పెట్టాడు. ఆయన కృపని. కృప అంటే ఏమిటో తెలుసా? కాచుకొనున్నది. కృప, గ్రేస్, మెర్సీ కాదు, గ్రేస్. కనికరమేమో దిగొచ్చింది, కృప ఏమో నిన్ను మరలా పాతాళానికి పోనివ్వకుండా, శాపానులోకి పోనీయకుండా, మళ్ళా ముళ్ళలోకి పోనీయకుండా, మళ్ళా అపవిత్రతలో పడకుండా కృప నిన్ను కాచుకొనినది. దైవజనుడైన పౌలు ఏమంటున్నాడు తెలిసిన? ఇప్పుడు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. తపలు వదలు గట్టిగాను. ఇప్పుడు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. ఆ కృప నాకు తోడై నన్ను మరలా పాతాళానికి పడనివ్వకుండా, ఆర్థిక పరిస్థితుల్లో శాపాన్ని అనుభవించకుండా నన్ను ఈ స్థితిలో కాచుకున్నది. అర్థమైందండి? అది 1964 సంవత్సరం. దట్ ఈస్ 1964 ఫిబ్రవరి 15th నైట్, సాటర్డే మిడ్ నైట్. ఒక పెద్ద వెలుగు నా దగ్గరకు వచ్చింది. నేను అప్పుడు ఎక్కడున్నాను తెలుసా? ఎంగిలి మెతుకులు తింటూ ఈ రోడ్ల మీద ఉన్నటువంటి చెత్త కుండీ దగ్గర పడి ఉన్నాను. రక్తం కక్కుకుంటూ, ఇంటికి దూరమై, శపించబడిన అలవాట్ల మధ్యలో, వయస్సు చిన్నదేనైనా వెర్రి వేషాలు వేస్తూ ఈ ఎంగిలి ఇష్టల దగ్గర ఎంగిలి మెతుకులు తింటూ పడి ఉన్నాను. అక్కడికి దిగి వచ్చింది ఆయన కనికరం. ఆమేన్. అక్కడికి దిగి వచ్చింది ఆయన కనికరం. అక్కడి నుంచి నన్ను లేపింది. అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఈ రోజున ఈ వేదిక మీద నిలబెట్టింది. ఇది దేవుని కృప, కేవలం దేవుని కృప. ఎక్కడికి దిగి వచ్చింది? చెత్త కుండీ దగ్గరికి. గత 36 సంవత్సరాల క్రితం చెత్త కుండీ దగ్గరికి దిగి వచ్చింది. అప్పుడు నాకు సరిగ్గా 17 సంవత్సరాల వయసు. 10వ సంవత్సరం 6వ క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యి, చదువు లేక, రక్తం వామిట్ చేసుకుంటూ భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నా. మా తాతగారు తాగిన రక్తం, మేకపోతుల రక్తం తాగి భజన చేస్తూ ఉండేవాడు పోతురాజు మా తాత. ఆ శాపం మనవడిగా నన్ను వెంబడిస్తే 10వ సంవత్సరంలోనే మెంటల్ ఎఫెక్ట్ వచ్చి కొన్ని అన్క్లీన్ స్పిరిట్స్ నన్ను వేధిస్తూ ఉండగా రక్తం కక్కుతూ ఆ యొక్క చెత్త కుండీ దగ్గర ఉంటే అక్కడికి దిగి వచ్చింది ఆయన కనికరం. అక్కడి నుంచి నన్ను తీసుకొని వచ్చి ఇలాగా వేదికలు ఎక్కిస్తూ వేదిక మీద నిలబెడుతుంది ఆయన కృప. ఒకసారి మీటింగ్లో, ఇట్లాంటి మీటింగ్లో ఒక చోట, అంటే ఇంత సభగా చిన్నది, 200 మంది వచ్చి ఉంటారు. ఓ పాస్టర్ గారు పిలిచాడు. ఒక 20 ఏళ్ల క్రితం. అప్పుడు నాకు చిన్న వయసు. ఆ ఊరు వెళ్ళి వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత రాత్రి
ఒక కుటుంబస్తులు వచ్చి, ఏమండి పాస్టర్ గారికి చెప్పాం, ఈరోజు మా ఇంట్లో వచ్చి పడుకోండి, అంత ఏర్పాట్లు చేసేసామన్నారు. సరే అని అక్కడికి పోయా. ఆ గదిలో ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు నాకు వద్దు, ఇది వేసవకాలం, నేను బయట వరండాలో పడుకుంటాను అని ఒక క్యాంప్ కార్డ్ తీసుకుని వచ్చి ఆ బయట వేసుకుని అలా పడుకొని నిద్ర సరిగా పట్టలేదండి నాకు. నిద్ర పట్టక మునిపే కళ్ళు మూసుకుని ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అనుకుంటున్నా. సడన్ గా మంచం ఊగినట్టుంది. ఏమిటి మంచం అవుతుంది అనుకుంటానే ఉన్నాను. సడన్ గా నేను లేచి చూస్తే నేను తల కింద వేసుకున్న నా దిండు మంచం మీద లేదు. ఇక వంగి చూస్తే కింద పడిందేమోనని వంగి చూస్తే కింద దిండు లేదు. మరి ఇటు పోయింది, మనుషులు ఎవరు లేరు, మరి దిండు ఎటు పోయింది? ఇక నా మనసులో అదొక రకమైన కలవరం వచ్చింది. మోకాళ్ళ మీద ఉండి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా. సడన్ గా మళ్ళీ మంచం కదిలినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే మంచం మీద ఉన్న దుప్పటి లేదు. అయ్య బాబు, ఇదేంటి? ఇన్నాళ్ళు చూస్తే దిండు లేదు, ఇప్పుడు చూస్తే దుప్పట్లేదు, ఏమిటిది అని మనుషులు కనబట్టలేదు అని అనుకుంటున్నా. అంతలో ఈ ఇంట్లో ఏసన్ ఉన్నాడా, ఏ ఇల్లు అంటున్నారు ఎవరో బయట. ఏసన్ అంటున్నారు, నా పేరు చెప్తున్నారు, ఎవరో ఏంటని చెప్పి ఆలకిస్తే ఏ ఇల్లు, అదే అంటున్నాడు ఎవడో. ఇక ఈ గేటు దగ్గర ముగ్గురిని వచ్చి నిలబడ్డారు. ఏమడే ఏసన్ గారా, ఏమడే అంటున్నారు వాళ్ళు. నేను మేలుకొని ఉన్నాను కదా బయట. నేను వచ్చి గేటు దగ్గరికి ఏంటి బాబాన్ని, రేపటి నుంచి మా ఊళ్ళో నువ్వు వాక్యం చెప్తావు. ఎవరా మీదే పలానూరు. మరి రేపు వచ్చి చెప్తారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు? మా పాస్టర్ మమ్మల్ని నిద్రపోనిస్తున్నాడండి. ఎల్లండి ఏసన్ గారిని తీసుకొని రండి అన్నాడు. అయ్యా, పొద్దున్నే వెళ్దామంటేనా ఆయన ఒప్పుకోట్లే. ఈ కారు కూడా ఒకరిది అద్దెకి తీసుకొని రాత్రి లేపి వాళ్ళు విసిగించి తీసుకొని వచ్చి ఇప్పుడు మీ దగ్గర పంపించాడు. ఏమన్నా మీరు ఎక్కడ పోదాం అంటారు. ఇప్పుడేమిటయా ఎలాగని వెళ్ళా, ఏమి అసలు ఏమిటిది, రాత్రి 3 అయింది, ఇప్పుడేమిటయా? ఏమండి ఏసన్ గారండి, నువ్వు రాకపోతే మేము పోం ఎక్కో అంటారు. ఇక వాళ్ళ తలుపు కొట్టి వాళ్ళ ఇంట్లో చెప్పి తినగా కారెక్కి వాళ్ళ ఊరికి మీటింగ్లకు వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి పోయేసరికి తెల్లారింది. అక్కడ కాసేపు పండుకొని ఆ మీటింగ్లో ఉన్నాను అనుకోండి. 10-15 రోజులైన తర్వాత అసలు రిజల్ట్ బయటపడింది. అసలు రిజల్ట్ ఏమిటో తెలిసిన, ఆ కొంపలో ఒక జబ్బు మనిషి ఉందంట. ఆ కొంపలో ఒక ఆస్మా జబ్బు ఉండే మనిషి ఉందంట. ఆ మనిషి చాలా మంది జీవితాలని నాశనం చేసిందంట. ఆ జబ్బు మనిషికి ఎందుకో యవనస్తులైన వాళ్ళని నాశనం చేయటం అలవాటు అయిపోయిందంట. ఆ మనిషి అనట నా దగ్గరకు వచ్చింది ఒకటి చెప్తున్నాడు, అన్నా దేవుడు నిన్ను ఎట్ట కాపాడుతున్నాడన్నా. ఆహా, అప్పుడు నేనేమన్నాను, దేవుడు నేను ఎక్కడుంటే అక్కడ కృపను పెడుతున్నాడేమో చుట్టూ. చూసారండి, కనికరమేమో చెత్తకుండి దగ్గరకు వచ్చిందా, ఆయనేమో నన్ను ఎత్తుకొని వచ్చి మీటింగ్ వేదిక మీద పెట్టాడా? ఒకవేళ నేను పడిపోతానేమో, మళ్ళీ దిగుతానేమో, మళ్ళీ కాలు జారుతుందేమో అని అనుకుని ఆయన రాత్రి మగళ్ళు నన్ను చూసి ఆ కృపను దగ్గర పెట్టేస్తున్నాడు. ఎక్కడికి పోయినా ఆ కృప వెంటాడుతూ ఉంది కదా. ఆ కృప ఏం చేస్తుందంటే నన్ను కాపాడుతూ ఉంది. ఆమేన్. నన్ను మాత్రమే కాదు, పరిశుద్ధతను గూర్చినటువంటి అపేక్ష, పరిశుద్ధతను గురించిన ఒక అండర్స్టాండింగ్, పరిశుద్ధతను గురించినటువంటి ఒక ఆసక్తి, పరిశుద్ధతను గురించినటువంటి ఆ డివైన్ జీల్, ఆసక్తి, అది నీ గుండెల్లో ఉన్నట్లయితే నిన్ను మరలా పతనానికి వెళ్లకుండా, మరలా అక్రమానికి వెళ్లకుండా, మరలా నీచత్వానికి వెళ్లకుండా కనికరం చేత నిన్ను పైకి తీసుకుని వచ్చి కృప చేత నిన్ను కప్పుకుంటే నీ పరిస్థితి కృపలోనే నిలిచి ఉంటుంది. గత 36 సంవత్సరాలు అయ్ బాబోయ్, నేను 17 ఏళ్లప్పుడు ఈ పరుగు ప్రారంభించాను. 17 సంవత్సరాల వయసు అప్పుడు. గత 36 సంవత్సరాల్లో ఓపికగా పరుగెత్తుతున్నా. అవసరపడలేదు, ఎక్కడ దుడుకు పడలేదు. డబ్బు సంపాదించుకోవాలనుకోలేదు, ఆస్తి సంపాదించుకోవాలనుకోలేదు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకోలేదు. ఆయన కాపాడితే నేను కాపాడబడతా. ఆరోగ్యమైన, ఏమండి, నా వ్యక్తిగత జీవితమైనా, ఈ సేవా సంబంధమైన కార్యక్రమాలైనా ఆయన కాపాడకపోతే కాపాడువారు మేల్కొని ఉండుట వ్యర్థము. ఆయన జీవితాన్ని కట్టకపోతే కట్టాలని ప్రయత్నాలు చేయడం వ్యర్థము. నీ వ్యక్తిగత జీవితాన్నైనా, నీ కుటుంబాన్నైనా, నీ ఆత్మీయ స్థితినైనా, నీ ఆధ్యాత్మికమైన ప్రార్థన అనుభవాలైనా ఆయన కట్టకపోతే నీవు ప్రయాసపడటం వ్యర్థం. కనుక నీవు కృపలో నిలిచి ఉండాలి. ఆ కృప నిన్ను కాచుకుంటుంది. అయ్యా, ముళ్ళ చేత నేను బాధపడుతున్నాను బాబు, రెండు మూడు చోట్ల కొన్ని ముళ్ళు నన్ను భయానకంగా వేధిస్తున్నాయి, ఆ ముళ్ళు తీసివేయకపోయావా బాబు అని దండం పెడితే దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు. నీ బలహీనతల మధ్యలో నా కృప ప్రత్యక్షముగా పరిపూర్ణంగా నీవు అనుభవిస్తావు. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలు. నేను నీకు తోడై ఉండ ఎవరేం చేయగలను? ఒకవేళ ఆ రాత్రి నేను అక్కడ ఉండుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో నేను చెప్పలేను. నేనేమి పరలోకం నుంచి ఊడిపడ్డ భక్తుడిని కాదు. పరలోకం నుంచి దేవదూతలాగా తాడు కట్టి నన్ను ఎవరు దించను లేదు. ఉప్పు కారం తిన్న మనిషినే కదండి. ఆ నిశ్చిత రాత్రి ఆ భయంకరమైన జబ్బున్న మనిషి, నేను పెద్ద కేకలేసాను అనుకో, ఏమైనా నన్నేమో చేశాడని ఆ మనిషిని అరిసిందనుకో, నా పరిస్థితి ఏంటి? నన్నేమో చేశాడని ఆ మనిషి అరిసిందనుకో, యోసేపులాగాను. మనం తప్పించుకోవాలని పారిపోయినా ఆ మనిషి తప్పించుకోవాలని పారిపోతే, అయ్యా ఈడు దుర్మార్గుడు అయ్యా నిందనుకో, ఇక అయిపోయింది నా పరిస్థితి. అటు ఆకుకి బెజ్జం పడకుండా, ఇటు ముళ్ళకి అవమానం రానికుండా ఆయన తన కృప చేత, నా కృప నీకు చాలు, నిన్ను కాపాడగలిగిన శక్తి గలవాణ్ణి నేను. కొందరిని మీరు అడిగి చూడండి, అమ్మా నువ్వు మారుమనసు పొందాను అంటున్నావు కదా తల్లి, మరి బాప్తీసం ఎందుకు పొందవో అని అడిగామనుకో, నేను ఉంటాను ఉండను అని. నువ్వు ఉంటావండి, నువ్వు ఉండవు నాకు తెలుసు, కానీ నిన్ను ఉంచగలిగిన వాడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమె బాప్తీసం పొందితే ఉంటాను ఉండను అని అండి. నేను బాప్తీసం తీసుకోకుండా సినిమాల చుట్టూ తిరుగుతున్నానండి. అబ్బా, మారు మనసు పొందాను అంటున్నావు, సందా తీసుకొని వచ్చేస్తున్నావు, దేవుని బిడ్డలంటే ప్రేమగా ఏమంటున్నావు, మా ఇంటికి భోజనానికి రండి, మా ఇంటికి భోజనానికి రండి అని పిలుస్తున్నావు. అంతా బాగుంది, బాప్తీసం ఎందుకు పొందవు? సహవాసంలో ఎందుకు బలపరచబడవు? నేను ఉంటాను ఉండను అని, నేను ఉండలేకపోతే దేవుడికి అవమానం అని. ఆహా, మహానాటకాలు ఉన్నాయి కొంతమంది దగ్గర, మహానాటకాలు. వీళ్ళకి వేషాలు లేని డ్రామా ఇది. డ్రామాల్లో వేషాలు వేసుకొని డ్రామాలు వేస్తుంటే ఇది వేషం లేని డ్రామా. నేను ఉంటానో ఉండను. నువ్వు ఎందుకు ఉంటావు? ఉండలేవు. నేనున్నాను, యేసన్న ఉంటాడా? ఉండలేడు. కానీ ఉంచగలిగిన వాడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయనలో నుంచి కృప ప్రత్యక్షమవుతుంది. ఆయన సిలువలో ఎప్పుడైతే చనిపోయాడో, ఆ చనిపోయినప్పుడు ఆ మరణాన్ని నిరర్ధకం చేసి, మరణపు ముళ్ళను విరిచి కృప అక్షయత వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీ జీవితంలో ఆయనకి నువ్వు అప్పగించగలిగితే, ఆయనకు అప్పగించుకున్న దానిని ఆయన అంశం వరకు కాచుటకు శక్తి గలవాడు గనుక ఆయన నిన్ను. అమ్మా నేను ఇంకా లెక్క పెట్టుకోలేదమ్మా అన్న. ఇంకేం చెప్పను, నాకుండే వరాలు నేను ఇప్పుడు లెక్క పెట్టుకున్నాను. లెక్క పెట్టుకునే పని ఉంది. ఆ వరం అంతా దేవుని ఆత్మ చేత ఆపరేట్ చేయబట్టమే కానీ అది నాది కాదు కదా, దేవుని ఆత్మ ద్వారా కలిగింది కదా. అమ్మ నీకెన్ని ఉన్నాయన్న? నాకు 13 ఉన్నాయండి అనింది. బైబిల్లో ఉండేది 9 ఆత్మవరాలు, ఈయనకు 13 ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినట్టు ఇవన్నీను? ఆత్మవరాలు 9 అయితే 13 ఎట్టొచ్చాయి? ఎక్కడ తెచ్చుకుంది? ఇక్కడ ఒక 9, ఇక్కడ ఒక 4-5 తెచ్చుకుందా శాసనం దగ్గర? 50-50 ఎక్కడి నుంచి? ఆయన వరాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది. నా కుమారుడా, అయ్యా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, వరాల కొరకు చేసేస్తున్నాను అయ్యా అంది.
చేస్తుంటే అమ్మా నా కుమారి అని ఆయన పిలిచి నా వరాలన్నీ నువ్వు అడిగిన ఇచ్చేసాను అన్నాడయ్యా. నాకు చెప్తుంది ఆయన ప్రార్థన చేసింది వరాల కొరకు. నా కుమారి ఇచ్చేసాను. అదే సినిమా చూసినట్టుంది. ఎక్కడ సినిమా చూసినట్టుంది. వేసేసుకొని పెట్టుకొని గడ్డం పెంచుకొని గోళ్ళు పెంచుకొని అని ఏకదీక్షగా ఉంటే ప్రత్యక్షమయ్యి నా కుమారుడు నీ తపస్సుకి నేను మెచ్చాను, ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను అన్నట్లు ఎక్కడ సినిమా చూసినట్టే ఉంది. నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి ఆలకించండి. ఆయన కనికరం నీ దగ్గరికి దిగి వచ్చింది. ఆయన కృప నిన్ను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచింది. అది పొరపాటును నువ్వు మర్చిపోకూడదు. ఆయన దయ అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతుంది, కానీ నీ జీవితానికి తృప్తి లేదు. ఆయన సత్యవంతుడు, మాట ఇచ్చి మార్చుకునేవాడు కాదు. ఆ క్యారెక్టర్ నీవు ధరించుకుంటే నీ నోట పవిత్రమైన మాట, సత్యము తప్ప ద్వంద్వార్థాలు వచ్చే మాటలు లేకుండా, కపటము లేకుండా నీ నాలుకని పవిత్రంగా ఉంచుకుంటావు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనలో నుంచి కనికరము ఎక్కడికి దిగొచ్చాడు? ముళ్ళలోకి. ఒకసారి గమనించండి. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ముగించబోతున్నాను. లేవాలనుకున్న వాళ్ళు కాసేపు కూర్చోండి. లేచిన మనిషిని చేతులు రెండు బట్టలు ఏడ్చండి, కిందకి గుంజండి. ఏంటి నడితే ఏసన్ గారు చెప్పాడని చెప్పండి. రెండు చేతులు బట్టి ఒకటే గుంజు. మధ్యలో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఆఖరాలో కూర్చొని అటు వెళ్ళిపోవాలి. మధ్యలో కూర్చొని నాటకాలు ఆడకూడదు, లేవకూడదు ఎవరు. జాగ్రత్త. ఇంకా రేపు ఎల్లుండున్నాయి మీ సంగతులు. తేలుస్తాను మిమ్మల్ని. ఇంత తేలిగ్గా మిమ్మల్ని వదిలిపెట్టను. పోయిన సంవత్సరం కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టలా. బాగా దొరికారు నాకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడండి. కాసేపు మాట్లాడిన తర్వాత దేవుడు నీకు నేను వెళ్ళొస్తాను అంటున్నాడు. ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో, సరే కనిపెడుతుంటుంది నీ భార్య, మన ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నావు, నువ్వు వెళ్ళిపో, నేను అలాగ వెళ్తానంటే ఈ అబ్రహాం ఏమన్నాడు తెలిసినా? అయ్యా కొంచెం ఆగండి అన్నాడు దేవుణ్ణి. దేవుడు ఆగాడు. ఏమిటి అన్నాడు. ఇంతసేపు మనం స్నేహితులాగా మాట్లాడుకున్నాం, అంతా బాగానే ఉంది, కొంచెం ఏస్తాగా మాట్లాడబోతున్నాను మీతో, మీరు కొంచెం సహించాలి బాబు అన్నాడు. ఏంటి చెప్పన్నాడు. ఏమి లేదు, ఆ పట్టణాన్ని తగలబెడతానన్నావుగా గంధకాలతో. తగలబెట్టేదానికి వీలు కాదు, అక్కడ ఒక 50 మంది ఉంటే తగలబెడతావా అన్నాడు. అబ్బాయి 50 మంది ఉంటే ఎందుకు తగలబెడతాన్నాడు. తర్వాత ఓహో 50 మంది కూడా లేడేమో అని అనుకుని మరలా ఏమన్నాడు, అయ్యా మీతో ఒక మాట చెప్పాలి, మీరు కోప్పడకపోతే చెప్తాను, ఇదిగో నేను తెగించి చెప్తాను, అడుగుతున్నాను బాబు, మీరేం బాధపడద్దు, ఒక 40 మంది ఉంటే అన్నాడు. మరలా 20 మంది ఉంటే అన్నాడు. మరలా 5 ఉంటే అన్నాడు. చివరిలో అంటాడు, అయ్యా నేను ఇన్నిసార్లు మాట్లాడుతున్నానని, నువ్వు ఓవర్ టాకింగ్ ఏమోనని మీరు బాధపడుతున్నారా అయ్యా, నన్ను ఏం అనవద్దు, నీ ఉగ్రత నా మీద రానివద్దు బాబు, నేను తెగించి మాట్లాడుతున్నాను, అయ్యా వాళ్ళని రక్షించవా పట్టణాన్ని అన్నాడు. ఇప్పుడు నేను కానీ ఆ పక్కనే కానీ ఉండుంటే, అబ్రహాం నీకెందుకు ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను, నీకెందుకయ్యా, నీ భార్యని నాశనం చేస్తానన్నాడా, ఏమన్నా నిన్ను నాశనం చేస్తానన్నాడా, ఆ పట్టణం పాపంలో ఉంది, నాశనం కైందే, నీకెందుకు ఈ గొడవ, ఎందుకు ఊరికి అడుగుతావు, నీ సంగతులు ఏమన్నా ఉంటే అడుగు ఆయన్ని, ఆ పట్టణాన్ని గురించి ఎందుకు అడుగుతావయ్యా అని నేను అబ్రహాం గారిని అనేవాడిని. అప్పుడు అబ్రహాం గారిని నాతో ఏమంటాడు తెలుసా, ఏసనా ఏమిటి నువ్వు కనికరం లేని మాటలు మాట్లాడతావు, దేవునిలో కనికరం ఉంది, ఆయనతో నేను సహవాసం చేశా, నాకు కూడా ఆ పట్టణం మీద కనికరం వచ్చేసింది. సై అర్థమైందండి, ఆ పట్టణం మీద నాకు కనికరం వచ్చింది. ఇప్పుడు ఆ ప్రజల్ని ఆయన నాశనం చేయడానికి కనికర స్వరూపుడు, నాశనం చేయడంత తేలిగ్గా నాశనం చేయడు గనుక నేను ఆయనతో సహవాసం చేసి ఆయన సన్నిధిలో కూర్చున్నాను గనుక నాకు ఆ కనికరం అంటింది. అందుకని ఇప్పుడు నేను ఆయన్ని బ్రతిలాడుతున్నా, ఆ పట్టణాన్ని నాశనం చేయొద్దని. ఏమైనా తన భార్యకి పిల్ల కావాలని అడిగాడా, లేకపోతే స్థలం కొనిపెట్టమని అన్నాడా,
ఇల్లు కట్టించమని అడిగాడా? అయ్యా నాకు కడుపులో పుండు పుట్టింది, అయ్యా దీని జబ్బు బాగు చేయి అని అడిగాడా? ఏమి అడగల. ఆ పట్టణము కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆ పట్టణాన్ని గురించి ఈయనకి ఆత్మల భారం కలిగి, ఆ పట్టణం మీద కనికరం కలిగి దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు. మీరు దేవునితో ఆయన సన్నిధిలో ఉన్నవాళ్ళు అయితే, దేవునితో ఏమాత్రం సన్నిహితమైన సంబంధం మీకు ఉన్నట్లు అయితే, మీలోకి ఎక్కడలేని కనికరం వచ్చేస్తుంది నశించిపోయే ప్రజల మీద. నువ్వు ప్రార్థన అయినా చేస్తావు, లేకపోతే నీ ఆర్థిక వసతులను బట్టి ఆ నశించిపోయే వారికి ఆర్థిక సహాయం అన్నా చేస్తావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తావు. నాకు చాలా మంది చెప్పారు, ఏసన్న గారు నీకు వయసు అయిపోతుంది, పెద్దోడు అయిపోయావు. నేను చూసినప్పుడు చిన్నోడు, చాలా పెద్దోడు అయిపోయావు, మరి చూస్తే నీ వీక్గా కనబడుతున్నావు. ఇప్పుడు ఒక పని చేయండి, ప్రార్థన చేయి, ప్రసంగం చేసేయి. ప్రసంగం అయిపోయిన వెంటనే అందరిని కళ్ళు మూయమని చెప్పు. అందరు కళ్ళు మూసిన తర్వాత అంతు లేకుండా వెళ్ళిపో కారులో ఎక్కి. నాకు చెప్పారు, నువ్వు బలహీనం అయిపోయావు, ప్రసంగం చేస్తావా, వీళ్ళందరికీ ప్రార్థనలు చేస్తావా, ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు చేపించుకుంటుంటే ఎక్కడ తిరుగుతావా అన్న ఈ వయసులో? నాకు ఒకసారి చేస్తూ తృప్తి లేదు, 4 సార్లు చెయ్యాలా? శేషాకు చెయ్యాలా, తలకాయ మీద చెయ్యాలా, మన కడుపు మీద చెయ్యాలా, మన పొట్ట మీద చెయ్యాలా, మన గోడ మీద చెయ్యాలా, మన జుట్టు మీద చేయాలి అన్నింటి మీద. అయ్యా ఇక్కడ చెయ్యా, అయ్యా ఇక్కడ చెయ్యా, ఇదే గొడవ. అన్నా నీకు ఆ వయసు మీద చేసావు కానీ ఓపికండి, ఇప్పుడు నువ్వు చేయలేవు, నేను అక్కడ కారు రెడీగా పెట్టేస్తాను, అందరినీ కళ్ళు మూయమను, అంతు లేకుండా వెళ్ళిపో అని నాకు చెప్పారు. నేనేమన్నానంటే, నాకు ఎంతకంటే డ్యూటీ ఏముంది, ఎంతకంటే పని ఉంది, అంత అర్జెంటు పని, ఈ ప్రజల కొరకే కదా నా జీవితాన్ని సమర్పించుకుంది. నా వయసుని 17 ఏళ్ల వయసు అప్పుడు నన్ను అడుగు కట్టుకుంది. ఈ సంసారాలు, ఈ డబ్బులు, ఆస్తి పాస్తులు సంపాదించుకోకుండా, నిద్రాహారం లేకుండా నేను తిరుగుతుంటే ఏళ్ళ కొరకే కదా. మరి వాళ్ళకి ప్రార్థన చేసిపోతేనే నాకు తృప్తిగా ఉంటుంది బాబు, నాకు ఆరోగ్యం ఉంటుంది, నన్ను కారెక్కొచ్చదు బాబు, మీకు దండం పెడతాను అనో. ఎప్పుడు వయసు ఎట్లాగే ఉండదా, నేను లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు పండుకోనైనా చేస్తా ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పండుకోనైనా చేస్తా, చెయ్యి ఎత్తలేకపోయాను అనుకో, బలహీనత వచ్చి మీరన్నా ఎత్తి నా చెయ్యి వాళ్ళ తల మీద పెట్టండి, ప్రార్థన చేస్తా. అంతేగాని వాళ్ళ కొరకు నేను బతుకుతున్నాను, వాళ్ళ కొరకు నేను బతుకుతున్నాను, నా మాటల కొరకు వాళ్ళు బతుకుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాటలు నా నోట ఉంచి వాళ్ళని బ్రతికిస్తున్నాడు. ఆమేన్. ఆయన దిగొచ్చి అంగి వేసుకొని పిల్లి కళ్ళు పెట్టుకొని ఇదిగో వచ్చేసాను జీసస్ని అని అనడు. నా బిడ్డ చెప్తాడు ఏనండి అంటాడు. నేను ఆయన పక్షంగా నిలబడతా, నేను చెబుతా, ఆయన పక్షంగా మీకు ప్రార్థన చేస్తా. యేసన్న భక్తి శక్తుల వల్ల మీరు ఏమీ ఆశీర్వాదం పొందరు, పొందితే యేసయ్య ద్వారా మాత్రమే పొందుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఆఫీసులో పనిచేస్తుంది ఒక అమ్మాయి, టైపిస్ట్, పట్ట కొడతా ఉంటుంది ఎప్పుడు. ఆ ఆఫీసులో పనిచేసే అమ్మాయి, సరిగ్గా దానికి ఆ అమ్మాయికి ఒక 22 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ ఆఫీసులో ఉన్నాడు, ఆ ఫైనాన్షియల్ ఆఫీసులో పెద్ద కంపెనీ అది. అక్కడ ఉన్నాడు ఒక దుర్మార్గుడు మేనేజరు, ఆడొక కన్ను వేసే ఉన్నాడు, ఎందరి జీవితాలు పాడు చేశాడు ఆ దుర్మార్గుడు. ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని పెద్ద మాస్టర్ ప్లాన్లు వేసుకొని ఉన్నాడు. 3 నెలలు శత ప్రయత్నాలు చేశాడు, కానీ వాడు వల్ల కాల. తర్వాత ఒక రోజున ఆఫీసులో కూర్చొని ఫోన్ చేశాడు ఆ గదిలోకి, ఇమీడియట్గా ఇక్కడ రావాలని. ఆ అమ్మాయి పాపం భయభక్తిగా ఆఫీసులోకి ఎంటర్ అయింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఎంటర్ అయిందో ఆ మేనేజర్ గబుక్కులు లేచి నిలబడ్డాడు. మేనేజర్ అంటున్నారా, ఈ అమ్మాయి అడిగింది, అయ్యా మీరు మా రూమ్లోకి వస్తే మేము లేయాలి కానీ నన్ను పిలిపించాను, నేను వస్తే మీరు లేస్తున్నారేమిటి అని అడిగింది. అయ్యా అమ్మా, నా జీవితంలో నేను చాలా మందిని చూశాను, కానీ ఎందుకో నేను చెంపలేసుకుంటున్నాను. నా కుమార్తె వయసు నీకు, నేను చెడు మనిషి, దుర్మార్గుడినమ్మా. నీ బిహేవింగ్ గత 3 నెలలుగా నీ జీవితాన్ని గమనిస్తున్నాను, నీ ప్రవర్తన, నీ ఎదుట నేను కుర్చీలో కూర్చోలేకపోయానమ్మా, నేను నిలబడ్డాను అన్నాడు.
ఏమిటండి మీరు మాట్లాడలేదంటే, అవునమ్మా, నీవు ఈ పవిత్రమైన జీవితాన్ని ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు ఈ పవిత్రమైన జీవితం? నీ బిహేవింగ్ గత 3 నెలల నుంచి కనిపెడుతున్నాను. ఆ అమ్మాయి అనింది, నేను యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను యేసుక్రీస్తు ఫాలో చేస్తున్నాను, ఆయన్ని ఫాలో చేస్తున్నాను, ఆయనలో ఉన్న గుణగణాలు గుర్తిస్తున్నాను. అలా జీవించాలని నేను ఒక నిర్ణయం చేసుకున్నాను. ఆయన దగ్గర నేను నేర్చుకుంటున్నాను. మొదట యేసుక్రీస్తుని లక్ష్యం ఉంచాను, ఆ తర్వాత ఆయన గుణగణాలు గమనించి నేర్చుకున్నాను. ఇప్పుడు ఇదే మొదటిసారి నాకు జాబ్ దొరకటం మీ యొక్క ఫైనాన్షియల్ కంపెనీలో. ఇక్కడ నేను వాటిని ప్రతిబింబిస్తున్నాను. ఇది క్రైస్తవ్యం, ఇది క్రైస్తవ్యం. క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ కాదు క్రైస్తవ్యం. అవి చేయకూడదని కాదు, పవిత్రంగా చేస్తే మంచిదే. క్రైస్తవ్యం అంటే ఏమిటి? ఆ పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు దగ్గర మనము నేర్చుకొని దాన్ని ఇతరులకు ప్రతిబింబించడం క్రైస్తవ్యం. ఆ మేనేజర్ ఆ అమ్మాయితో చెప్పాడు, అమ్మా, నాకు మీ యేసు ప్రభువుకి చెప్పి ప్రార్థన చేసి నా బుద్ధులు మారేటట్టు ప్రార్థన చేయమ్మా అని ఆఫీస్లో కోరుకున్నాడు. టోటలీ చేంజ్. అతని యొక్క జీవితం అంతా పరిపూర్ణంగా మారిపోయింది. ఆ యవనస్తురాలు ప్రవర్తన, వస్త్రధారణ, చూపు, మాట, నడక, పడక మొత్తం టెస్ట్ చేశాడు ఆ మనిషి. ఎందరి జీవితాలను నేను చూసానమ్మా. నేను పశువుని, మృగాన్ని. నా కళ్ళు తెరిపించావు. జీసస్లో ఇంత పరిశుద్ధత ఉందన్న సంగతి, ఇలా నేర్చుకున్న వాళ్ళు ప్రతిబింబిస్తున్న సంగతి, క్రైస్తవ్యం అంటే ఇంత పవిత్రమైన సంగతి నేను ఎరిగిన వాడిని కాదమ్మా. నా కళ్ళు తెరిపించావు. నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, దండం పెట్టి చెప్తున్నాను. మీరు ఆయన్ని చూస్తే కాదు, ఆయన్ని నిదానించి చూస్తే, ఆయన్ని గమనించి చూస్తే, ఆయన మీద మాత్రమే లక్ష్యం ఉంచితే ఆయనలో ఉన్న గుణగణాలు మీకు ప్రత్యక్షమవుతాయి. మొదటిది కనికరం. నశించిపోయే ప్రజల నిమిత్తమై కనికరం. నిన్న కూడా ఎవరో ఒక అతను ఒక్కరోజు గ్యాప్ లేకుండా ఎట్లా పెట్టుకున్నారు మీటింగ్లు. మీకు రెస్ట్ అక్కర్లేదా? ఏమిటి ఈ మీటింగ్లు పెట్టుకోవడం అంటే, నాకు రెస్ట్ ఎందుకయ్యా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద తలవాల్చి అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. తలవాల్చి అలా రెస్ట్లో అయిపోయాడు. మళ్ళా రెస్ట్లో నుంచి ఇంకా మళ్ళా లేవలేదు, అలాగే రెస్ట్లోకి వెళ్ళిపోయాడు. ఆయనను ఆరాధిస్తున్న ప్రజలు, నశించిపోతుంటే ప్రజలు, మన చుట్టుప్రక్కల, మన గ్రామాలలో, మన ప్రాంతాలలో, మన స్నేహితులు, మన రక్త సంబంధులు, మన బంధువులంతా. నాకు ఈ మధ్య ఒక గొప్ప సంతోషం ఏంటి తెలుసా? మా కుటుంబాలలో ఉన్నవాళ్ళు, మా కులగోత్రాల్లో ఉన్నవాళ్ళు, మా కుటుంబాల్లో ఉన్నవాళ్ళు 80 కుటుంబాలు మారిపోయాయని నాకు తెలిసింది. నేను వాళ్ళకి ఎప్పుడు ప్రసంగం చేయలే, కానీ నా ప్రవర్తన గమనించారు, నాకు కలిగిన స్వస్థతని గుర్తించారు. 80 కుటుంబాలు ఊకమ్మడిగా మారిపోయాయి. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని గుర్తించారు. వాళ్ళు ఇక దాన్ని మరువలేని అనుభవాలు గనుక కళ్ళతో చూసి తెలుసుకుని విషయాన్ని గ్రహించారు. దయచేసి అందరూ లేచి నిలబడండి. మన ప్రభు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధులై ఉండుడి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, నా మాట వినండి. పరిగెత్తుకుని కర్ర దగ్గరకు రావద్దు. కర్ర దగ్గర ఏమీ లేదు, నా చేతులు అసలు లేవు, నా చేతులు ఏమీ లేదు, మీ భ్రమే. ఆయన మీరు ఎంత దూరంలో ఉన్నా సరే ఆయన చెయ్యి కురచకాలేదు. దేవుని లేఖనాన్ని నమ్మండి, ఆయన చెయ్యి కురచకాలేదు. ఆయన మీరు ఎక్కడున్నా సరే మీ దగ్గరికి ఆయన చెయ్యి చాపుతాడు. మీరు ఉన్న చోటే మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను పాపిని ప్రభువా, నీ ఆఖరి రక్తపు బొట్టు కూడా కార్చావని తెలిసింది. ఇదిగో నీ రక్తంతో నన్ను కడుగు,
నేను చదివే పుస్తకాలు కానివ్వండి, నేను చేసే ఫోన్లే కానివ్వండి, నీచమైన ఫోన్ కాల్స్, దరిద్రపు ఫోన్లన్నీ చేస్తుంటారు. పిచ్చ పిచ్చ వాగుళ్ళంతా వాగుతుంటారు. నా తల్లిదండ్రులు ఉన్నారన్న భయం లేకుండా నా వయస్సు వరవడిలో పడి జీవితాన్ని నా చేతులారా నేను నాశనం చేసుకుంటున్నాను. ప్రభువా, నీవు పరిశుద్ధుడివి, నీవు నన్ను పరిశుద్ధ పరచగలిగిన వాడివి గనుక నీ దగ్గర నేర్చుకున్నట్టుగా ఆశిస్తున్నాను. ప్రభువా, నన్ను ఊపిలో నుంచి లేపి గొర్రె పిల్లవలే భుజాల మీద ఎత్తుకొని తిరుగుతున్నావు. మళ్ళా నన్ను పడిపోనీయకుండా కాపాడగల శక్తి గల దేవుడివి. నన్ను దించితే నేను ఎటో వెళ్ళిపోతానని నీ కృప చేత నా కాళ్ళు పట్టుకొని నీ భుజాల మీద నన్ను నడిపిస్తూ ఉన్నావు. కబాబా షాదాబాద్ షారాబాబా ఖమాఖాతి షెచెలి బాబాదాబాతి ఆదాబాద్. Oh God, how wonderful you are, how marvelous. Hallelujah, hallelujah. Rashadababa. నీవు కనికర స్వరూపుడివి, నీవు దయా దాక్షణ్యాలు కలిగిన వాడివి, నీవు సత్యవంతుడివి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని నీవు పరిశుద్ధత కలిగిన వాడివి. నీ వాగ్దానములు అవునని ఆమెనని క్రియాపూర్వకంగా నా జీవితంలో మాట ఇచ్చి మార్చుకోలేదు. నెరవేర్చే శక్తి గల వాడివి. అందరూ ప్రార్థించండి, కలిసి నోరు తెరిచి ప్రార్థించండి. ప్రభువా, నేను ఊపిలోకి వెళ్ళిపోతున్నాను, ముళ్ళలో పడిపోతున్నాను, లోయలో పడిపోయాను, దొంగ ఊపిలో చిక్కుకున్నాను. నీ కనికరం చేత అయ్యా నన్ను లేపు. ఆయన దిగి వస్తున్నాడు, గొర్రెల్ని కాచుకుంటున్నాడు, గొర్రెల్ని కాచుకుంటున్నాడు. యవనస్తులారా, యవనేచ్ఛలో పడి శాపముగా మీ జీవితాలు మార్చుకోకండి. గమ్యము తెలియకుండా, చిన్న పెద్ద లేకుండా, తల్లిదండ్రుల గౌరవం లేకుండా మనస్సు వచ్చినట్లు ఉద్రేకాల మధ్యలో నీకు జీవితాన్ని శాపంగా మార్చుకోకు. నీవే కనికర స్వరూపుడైన యేసుక్రీస్తు నీ కొరకు దిగి వచ్చిన రాత్రి ఆయన నిన్ను విడిపించుటకు, ఆయన నిన్ను ఎత్తుకొనుటకు, ఆయన భుజాల మీద మోయుటకు, మళ్ళా నిన్ను ఊపిలో పడకుండా ఆయన కృప చేత కాపాడుటకు ఆయన దిగి వచ్చిన రాత్రి ఈ రాత్రి. ఆయన దీర్ఘ శాంతము, ఆయన దీర్ఘ శాంతము నీ కొరకు కనిపెడుతుంది. ఆయన కోపించినట్లయితే నీ బ్రతుకు ఇప్పటికే ఏమైపోయేది. ఆయన నీ మీద కోపాన్ని చూపక ఆయన కోపించుటకు ఆలస్యం చేయబడి ఆయన దీర్ఘ శాంతమనే ఆ స్వభావాన్ని నీ దగ్గర ప్రతిబింబిస్తున్నాడు. ఆయన చేయి వదులుంటే, ఆయన నీ మీద కోపపడి చేయి వదులుంటే నీ పరిస్థితి ఏమై ఉండేది? ఆయన దీర్ఘ శాంతము కలిగిన వాడు. ఆయన పరిశుద్ధతలో ప్రతి కోణము నీ జీవితంలో నువ్వు అవలంబించాలని కోరుకుంటున్నాడు. దీర్ఘ శాంతము మనం ఆరాధిస్తున్న దేవునిలో ఉన్న సుగుణం. మన జీవితంలో చీటికి మాట కోప్పడి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ మూర్ఖత్వం చేత ద్వేషాన్ని, పగని, ఈర్ష్యని గుండెల్లో దాచుకుని నీవు దేవునికి దూరమైపోతున్నావు. పగ, ఈర్ష, కోర్టు తగాదాలు, వాయిదాల చుట్టూ తిరగడం, శాపం, పగ తీర్చుకునే గుణాలు నీ జీవితాన్ని వేధిస్తున్న సంగతి వాస్తవం. అందరూ పశ్చాత్తాప్తులు అవ్వండి. నేను ఎంగిలి ఇస్తలు పడిన చెత్త కుండల దగ్గర ఉన్నవాడిని.
మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు, ఆ పరిశుద్ధాత్మనికి తెలుసు, మాట్లాడుతున్న యేసుకి తెలుసు. నీ స్థితి ఏమిటో ఒకసారి ఈ రాత్రి ఆలోచించు. హృదయాన్ని కఠినించేసుకోకు, ఆయన కనికరాన్ని తోసిపుచ్చుకో, ఆయన కృపను తోసిపుచ్చుకో, ఆయన దయకు దూరము కాకు. ఆయన దీర్ఘ శాంతం ఇంకనూ నీ కొరకై కనిపెడుతుంది. ఆయన సత్యము అనుసరించు ప్రజల్ని ఆయన సన్నిధికి చేర్చుకునేవాడు, ఆయన సత్యాన్ని ప్రదర్శించినవాడు. నీకు ఆయన కృప అనుగ్రహిస్తానంటే ఇక ఆ మాటని మార్చుకోడు, కృప అనుగ్రహించి తీరుతాడు. నీవు పడిపోవు. ఆయన చేతికి అప్పగించుకున్న వాళ్ళు ఎవరూ పడిపోలేదు. మనుషుల్ని ఆశ్రయించి, డబ్బును ఆశ్రయించి, పదవుల మధ్యలో పదవి వ్యామోహాలతో, ధనాపేక్షతో ఉన్న వాళ్ళందరూ పడిపోతూనే వస్తున్నారు. ఆయన ముఖాన్ని చూసిన వాడు ఎవరు సిగ్గుపడలేదు. ఒక్క క్షణం నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంతా కళ్ళు మూయండి. ఆయన ఆశపడుతుంది, ఆశిస్తుంది నీ జీవితంలో పరిశుద్ధత. ఆయన నామం పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధం, ఆయన ప్రబోధాలు పరిశుద్ధం. పరిశుద్ధకు ప్రత్యేక అయిన యేసు ఈ రాత్రి నిన్ను చూస్తూ అంటున్నాడు, నావలే మీరును పరిశుద్ధులై ఉండుడి, నావలే మీరును పరిశుద్ధులై ఉండుడి, నావలే మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధతకు నిన్ను నడిపించడానికే ఈ రాత్రి ఆయన బహుతేటగా మాట్లాడుతున్నాడు. నీవు పతనమై రూపు చెరుపుకొని చరిత్ర మార్చుకుని చెదిరిపోయిన అనుభవాల్లో ఎక్కడ ఉన్నా అక్కడకు దిగి వచ్చిన వాడు కనికర స్వరూపి. ఆయన కనికరం నిన్ను లేవనెత్తుతుంది. నీ కొరకు శిలువలో రక్తం మడుగులో వేలాడింది. ఆ కనికర స్వరూపి నీవు ఎంతని పాపివైనా క్షమించగలిగిన వాడు. ఒక క్షణం గొర్రెలాగా ఆయన వైపు తిరిగి, అయ్యా నన్నొక్కసారి కనికరించు, అపాయ పంచుల్లో ఉన్నాను, నాశన కోపంలో ఉన్నాను, నరకానికి గుమ్మలో ఉన్నాను, అయ్యా నన్ను కనికరించు అని చెప్పగలిగితే ఆ కనికరం నీ పట్ల కృప చూపగలదు. ఆ కృప నిన్ను తీసుకుని వచ్చి మరలా పడిపోకుండా స్థిరపరచగలిగింది. నీవు ఇంతకాలం ఎలా కొనసాగినా, నీవు ఇష్టానుసారంగా ప్రవర్తించిన దయ చూపుతూనే వచ్చాడు. నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ ప్రవర్తన పట్ల, నీ వ్యాపార వ్యవసాయం పట్ల ఆయన దయ చూపుతూనే ఉన్నాడు. దయ కంటే అవసరమైంది కృప, అన్నిటికంటే ముఖ్యమైనది కనికరం. మరి ఈ రోజున ఆయన కనికరం నీ సమీపిస్తుండగా నిన్ను నీవు అప్పగించుకోగలవా? నిన్ను నీవు నమ్ముకోవడం కంటే ఆయన పాదాల మీద పడగలిగి యేసు రక్తం ద్వారా కడగబడితే కాచుకునే కృప ఆయనదే. అంత మాత్రమే కాదు, ఆయన సత్యానికి ప్రతీక. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు. నిన్ను భుజాల మీద మోస్తాను అన్నాడు, పరిశుద్ధులుగా మారుస్తాను అన్నాడు, నా వలే ఉండాలి అని కోరుతున్నాడు. నేనుండు చోటున నీవును ఉండాలి అనే మాట ఇస్తున్నాడు. ఆయన సత్యం, ఆయన మాట సత్యం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు. ఒక క్షణం ఆయన వైపు తిరుగు. నరుల మాట విన్నావు, చెడిపోయావు. నరాలాడుతున్న నరుని నమ్మావు, పతనమవుతూ వచ్చావు. ఈ రాత్రి వాగ్దానం చేసిన వాడు సత్యవంతుడు. ఆయన తప్పక నిన్ను నిలబెట్టగలిగిన వాడు, కృపలో బలపరచగలిగిన వాడు, కనికరంతో లేపగలిగిన వాడు, నిత్యముగా నీ పట్ల దయ చూపుతూ నడిపిస్తున్నవాడు. ఇంకనూ దీర్ఘశాంతముతో చేతులు చాపుతున్నాడు. దాటి వెళతావా? కాదనుకుని దూరంగా వెళ్ళిపోతావా? ఆయనను తేరు చూచి, ఆయన గాయాలను చూచి, ఆయన నీ పట్ల చేసిన త్యాగాన్ని చూచి, అయ్యా కనికర స్వరూపి, ఇప్పటికే గాయాలు రేపాను, నీకు వ్యతిరేకంగా నడిచాను, తోచినట్టు సాగాను, జీవితాన్ని చెరుపుకున్నాను, నా జీవితం శాపానికి మూలంగా మారింది. కనికర స్వరూపి, నన్ను కనికరించు, నీ కృపలో నన్ను స్థిరపరచు, నీ సత్యములో నా పట్ల నీ వాగ్దానాలు నెరవేర్చు. ఇంకనూ చేతులు చాపినవాడా, నా పట్ల కార్యాన్ని చేయి, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీవలే నన్ను పరిశుద్ధునిగా మార్చు అని ఆశించి తీర్మానం చేసిన వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. మీ కొరకు చిన్న ప్రార్థన మేము చేయాలని కోరుకుంటూ ఉన్నాం. జీవాధిపతి, ఎంత నమ్మదగిన దేవుడవయ్యా! భయానకమైన వాతావరణం, నాశన పంచుల్లో ఉండగా కనికర స్వరూపిగా సిలువలోకి దిగి వచ్చావు. నీ రక్తం ఆఖరి బొట్టు వరకు నా కొరకు మా కొరకు కార్చావు ప్రభువా. నిజమే, నీ కృపే ఈ రోజున మమ్మల్ని ఈ స్థితిలో నిలవబెట్టింది. కాచులకు సమర్థుడమని మరొకసారి నిరూపించింది ప్రభువా. ప్రజలు నీ మాటలు విన్నారు, ఇంతకాలం దయచేత బ్రతికారు గాని ఇక మీదట నీ కనికరములో నీ కృప చేత స్థిరపరచబడుతూ
నీ సత్యమైన అనుభవాల్లో ప్రతిష్ఠ జరిగేట్టుగా సహాయించి నీవు మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు నీ బిడ్డల పట్ల వాగ్దానాలు నెరవేర్చమని వేడుకొనొచ్చున్నాను. ఇంకాను నీవు చేతులు చాపావని వాస్తవాన్ని గమనించిన వారై చేతులెత్తారు, అప్పగించుకుంటున్నారు. నీ వలే మేమును పరిశుద్ధులుగా ఉన్నట్లుగా మమ్మల్ని కనికరించు ప్రభు అని పశ్చాత్తాపంతో కన్నీటితో నీ పాదాలను సమీపించిన ఈ ప్రజావాహిని ఈ రాత్రి నీవు దర్శించినందుకు స్తోత్రం. విశేషమైన కృపచేత స్థిరపరుస్తున్నందుకు స్తోత్రం. నీ బిడ్డల జీవితాలు ఓ విప్లవాత్మక కార్యాన్ని చేసి నీ రాకడ వరకు సిద్ధపరచుమని అట్టి కార్యాన్ని ఈ రాత్రి నీవు ప్రారంభించినందుకు స్తోత్రాలు. ఒక్కొక్కరిని దర్శించి వెంటాడిన శాపాన్ని, కన్నీటి జీవితాన్ని, వేదనతో కూడిన బ్రతుకులను మార్చి ఓ ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, రక్షణ ఆనందాన్ని కలుగు చేసి మహిమ పొందు. ఇంతవరకు దైవ సేవకులు నిలబెట్టి నీవు మాట్లాడినందుకు వందనాలు. బలపరిచి ఇంకనూ బలంగా వాడుకోబోతున్నందుకు స్తోత్రం. ఈ ప్రాంగణంలో నిలబడిన ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నావు ప్రభా. ఓ ప్రత్యేకమైన కృప చేత నీ బిడ్డలను దర్శించిన విధానం కొరకు స్తోత్రాలు. ఒక రక్షణ వాక్యాన్ని అనుభవిస్తూ ముందుకు సాగేటిగా నీ కృపను నీ బిడ్డలను కనికరించి స్థిరపరచుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం కనికరం కొరకు కనిపెడుతూ కృపలో స్థిరపరచబడాలని ఆశిస్తూ ఆయన సత్యాన్ని అనుసరించాలని, ఆయన వలె పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడి తీర్మానంతో చేతులెత్తిన ప్రతి వారికి ఆయన కృప సదా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.